అపోస్తుడైన యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. ఆమేన్. ప్రభు తన మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవానికి వందనములు తండ్రి. ఈరోజు ఈ భూమిపైన నీకు సాక్షిగా ఉండే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆ జీవవాక్యమును గురించి మేము సాక్షులమై ఉన్నాం. మా జీవితంలో ఆ జీవవాక్యము మమ్మల్ని దర్శించింది, మాతో మాట్లాడినది, మేము సాక్షిగా విన్నట్లు చూచినట్లు వినున్నట్లు చేసినది. ఆ వాక్యమును మేము చూసాము, విన్నాము, తాకాము. అందుకే మేము ఇప్పుడు సాక్షులమని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇక్కడ యోహాన్ గారు అంటున్నారు, ఇక్కడ అపోస్తులందరూ అంటున్నారు. మేము సాక్షులమైనకని చెప్తున్నారు. వాక్యమే శరీరధారై వచ్చిందని మేము సాక్షులం అంటున్నారు వాళ్ళు. మేము కూడా వాళ్ళతో పాటు ఒక సాక్షులమై ఉన్నాం ప్రభువా. ఆ అపోస్తులతో పాటు మేము కూడా ఒక సాక్షులుగా నిలబడుతున్నాం ప్రభువా. ఆ సాక్షిగా నిలబడే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మరి నీ పిల్లలు ఈరోజు ఈ సాక్ష్యం వినటం వలన అనేక మంది ప్రేరేపించబడి వాళ్ళు కూడా సాక్షులుగా నిలబడే భాగ్యము దాయిచ్చాయి ప్రభు. నేను ఈ చెప్పే సాక్ష్యం నాకు నేనుగా ఇక్కడ పేరు ప్రఖ్యాతలు పొందుకోవడానికి కాదు, కానీ ఇదిగో ప్రతి వారు ఒక సాక్షిగా ఉండాలి అని ఈ సాక్ష్యం ద్వారా వాళ్ళు తెలుసుకునే భాగ్యము దాయిచ్చాయి. మరి నా సాక్ష్యాన్ని బట్టి నీ నామం మహిమపరచబడును కాక, నీకు సాక్షిగా అనేకులను త్రిప్పుదును కాక. నా సాక్ష్యం ఆ విధంగా అనేకుల పైన ప్రభావితముగా పనిచేసే భాగ్యము దాయిచ్చేయమని, అలా నువ్వు నిలబెట్టుకోమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, క్లుప్తముగా దేవుని చిత్తమైతే ఒకసారి నేను వివరముగా, ఎందుకంటే నా సాక్ష్యం చెప్పాలంటే కనీసం 4-5 గంటలు కావాలి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నేను వివరంగా చెప్పాలంటే కనీసం చాలా సమయం పడుతుంది. అయితే నేను కొన్ని మెయిన్ హైలైట్స్, నా జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను చెప్తాను. అన్నిటినీ వివరించే టైం లేదు. ముఖ్యమైన సంఘటనలను చెప్పి ఆ తర్వాత జింబాబ్వేలో ఏ విధంగా దేవుడు చేశాడో చెప్తాను. మరి జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతున్నాను. నా సాక్ష్యం మీ అందరినీ క్రీస్తుకు సాక్షులుగా చేయునుగాక. అదే నా ప్రార్థన, అదే నా యొక్క ఉద్దేశం. మొదటిగా నేను ఒక హిందువు కుటుంబంలో నుండి పుట్టినవాడను. మా కుటుంబము హైందవ కుటుంబము, చాలామందికి మీలో తెలుసు. నేను ఒక హిందూ కుటుంబము నుండి పుట్టినవాడను. ఒకవేళ కనుక మీరు మా కుటుంబ వంశావళిని చూస్తే ఒక్కరు కూడా క్రైస్తవులు కనబడరు. ఎవ్వరు క్రైస్తవులు కనబడరు, నేను తప్ప. ఎవ్రీబడి ఈజ్ ఎ స్టాంచ్ హిందూ. ప్రతి వాళ్ళు కఠినమైన హిందుత్వంలో ఉన్న వాళ్ళే. అలా హిందువుగా నేను పుట్టిన నా పేరు అసలు మార్క్ కాదు, నా పేరు నాగేందర్. నా అసలు పేరు మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు నాగేందర్. నేను పుట్టి పెరిగిందంతా ఆ పేరుతోటే పిలువబడి పెరిగాను. కానీ నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఎల్బి కాలేజ్ వరంగల్లో లాల్ బహదూర్ కాలేజ్లో ఇంటర్లో నేను ఎంపీసీ సబ్జెక్ట్ తీసుకొని చేరినాను. ఎంపీసీ సబ్జెక్ట్ తీసుకొని నేను చేరిన తర్వాత నాకు చిన్నప్పటి నుండి క్రైస్తవ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, లేరని కాదు. క్రైస్తవులు నాకు తెలుసు, కానీ నేను ఎన్నడూ క్రైస్తవం కోసం ఆలోచించేవాడిని కాదు. దానికి కారణం ఏంటంటే నేను పుట్టి పెరిగిన కుటుంబము కానీ, నా బంధువులు కానీ, లేకపోతే నా స్నేహితులు కానీ అందరూ హిందువులే. నేను పెరిగిందంతా హిందుత్వంలో, ఎవరో ఒక క్రైస్తవులు లేరు.
నేను ప్రతిరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళేవాడిని. మీకు తెలుసు కదా, హిందువులకు ఒక్కొక్కరు సోమవారము పలానా దేవుడు, మంగళవారం పలానా దేవుడు, బుధవారం పలానా దేవుడు అని ఉండేవాళ్ళు. అలా నేను ప్రతిరోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళేవాడిని. మరి నా స్నేహితులు ఎన్నడూ కూడా నన్ను బొట్టు లేకుండా చూడలేదు. ఎస్, ట్రూ. నా స్నేహితులు ఎన్నడూ కూడా నన్ను బొట్టు లేకుండా చూడలేదు వాళ్ళు. నేను స్కూల్కి వెళ్తున్నా ఖచ్చితంగా బొట్టు పెట్టుకునేవాడిని. చేతికి ఆ సాయిబాబా ఉంగరం ఉండేది, ఆ మెడలో ఆంజనేయుంది ఒక దండాల ఉండేవి. మరి ప్రతిరోజు నేను గుడికి వెళ్ళేవాడిని. ప్రతిరోజు ఆదివారం అయితే చాలు, మట్టవాడ నుండి మా ఇల్లు అక్కడ నుండి భద్రకాళి ఏదైతే ఉందో మీకు తెలుసు కదా, ఆ గుడికి నడుచుకుంటూ వెళ్ళేవాని ఆదివారాలు. నేను నా స్నేహితులు కలిసి వెళ్ళి మేము అక్కడ చాలాసేపు కూర్చొని, అక్కడ ఆ చెరువు దగ్గర, ఆ భద్రకాళి దగ్గర ఉన్న చెరువు దగ్గర కూర్చొని మరి అక్కడ పూజలు చేసి అవన్నీ చేసి మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. మరి నాకు ప్రేరేపణ కలిగినప్పుడల్లా నేను వెమ్లవాడకు లేకపోతే యాదగిరి గుట్టకు, అమ్మ వాళ్ళు కూడా చెప్పకుండా 100 రూపాయలు ఉన్నాయంటే చాలా, అప్పుడు ఎంత 15 రూపాయలు ఏమో టికెట్. అప్పుడు ఆ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయేవాడిని. నేను ప్రేరేపణ వచ్చినప్పుడల్లా సాయంత్రం వరకు మళ్ళీ రిటర్న్ అయ్యేవాడిని. అంత పిచ్చి నాకు, అంతగా నేను విగ్రహార్థన చేసిన వాడిని, అంతగా నేను మతభక్తి కలిగి ఉండేవాడిని, అంతగా నేను అంతేకాకుండా ఎన్నో మంత్రాలను నేర్చుకున్నాను. ఎన్నోసార్లు నేను వ్రతాలను చేశాను. మా అమ్మ కూడా బాగా వ్రతాలు ఇవి బాగా చేస్తుంది మా ఇంట్లో అందరూ. ఆ వ్రతాలను చేసేవాడిని. నేను ఉండేవాడిని అందులో ఉపవాసం నేను చేసేవాడిని. ఒకసారి 40 రోజులు పులుపు తినొద్దు, అదేంటిది ఆ సంతోషమాత వ్రతం, 40 రోజులు పులుపు తినొద్దు. 40 రోజులు పులుపు తినకుండా ఒక పూట తింటూ ఉండేవాడిని. చాలా చేశాను, చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయి, కానీ జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. అలాంటి జీవితం నేను జీవించేవాడిని. ఎందుకంటే క్రైస్తత్వం అంటే ఏంటో మాకు తెలియదు, మా కుటుంబానికి తెలియదు. అంతేకాదు సమాజంలో చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం మాది. మీకు తెలుసు, ప్రజెంట్ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు. మన ఈ యొక్క వరంగల్ జిల్లాలో పశ్చిమంకు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంతకుముందే నా చిన్నప్పుడు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, మా బంధువులు మామవుతాడు, ఆయన హెల్త్ మినిస్టర్గా చేశాడు. అలానే ఇంకొక మామయ్య, ఆయన ఫేమస్ డాక్టర్, హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రికి డైరెక్టర్ ఆయన. అలానే మా అమ్మ వాళ్ళ ఒక తమ్ముడు బ్యాంక్ మేనేజర్, ఇంకొక తమ్ముడు మన వరంగల్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి ప్రిన్సిపల్ ఆయన. ఇలా చాలా పెద్ద కుటుంబం మాది, చాలా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబము, చాలా డబ్బుగా ఉన్న కుటుంబము, డబ్బు పరంగా కూడా, అలానే సమాజ పరంగా కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో నేను పుట్టినవాడిని. నా చిన్నప్పుడే మా సొంత బాబాయ్ అప్పుడే ఆ పైన టాపు దానికి అదే ఆటోమేటిక్గా వచ్చిపోయే టాప్ కలిగిన కార్ని కొన్నాడు. ఆ కార్లో తిరిగినోడు నేను. అంత డబ్బు ఉన్న కుటుంబము, అలాంటి సమాజంలో ఉన్నవాడిని. అంతేకాకుండా నేను పుట్టి పెరిగిన ప్రాంతం అంతా హిందూయిజమే. నాది మచ్చవాడలో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ పక్కన మా ఇల్లు, సొంత ఇల్లు ఉండే, దాన్ని అమ్మేశారు వేరే వాళ్ళకు. నా చిన్నప్పుడు అమ్మేశారు దాన్ని. అదంతా నేను పుట్టి పెరిగిందే. ఈ ప్లేసెస్ అన్నీ వరంగల్లో పుట్టి పెరిగిన నేను ఇవన్నీ తిరిగేవాడిని. నాకు అందరు ఇక్కడ బంధువులు ఉన్నారు, ఎవ్రీబడి, చాలామంది నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నేను క్రైస్తత్వానికి వచ్చినాక అందరినీ కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది అబ్రహాం వర్తమానం అని నాకు అర్థమైంది. బడికి రావాల్సిందే ఏదైనా. సో ఆ విధంగా నేను దాదాపు 16 ఏళ్ళు హిందుత్వంలో పుట్టి పెరిగినాను. నాకు క్రైస్తత్వం గురించి తెలియదు. నాకు స్నేహితులు ఉన్నారు, ఒక స్నేహితుడు ఉండేవాడు క్రైస్తవుడు, 2-3 ఉన్నారు, కానీ వాళ్ళకు ఏం తెలియదు, చిన్నపిల్లలు కదా వాళ్ళు కూడా, ఏదో జస్ట్ క్రైస్తవులు. అంతేకాకుండా నాకు ఇక్కడే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇక్కడే లేబర్ కాలనీలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ బర్త్డేకి నన్ను పిలిచేవాళ్ళు. ఆ బర్త్డేకి వాళ్ళ పాస్టర్స్ వచ్చి ప్రార్థించేవాళ్ళు. నేను ఆ బర్త్డే కేక్ ఎప్పుడు వస్తారా అని నేను అనుకునేవాడిని. సో ఎదురు చిన్నపిల్లలం కదా, సో మేము అనుకునేవారు, అరే ఏం ప్రార్థనలు రా ఇవి, తొందరగా కేక్ కోయమని చెప్పని మేము అనేవాళ్ళం.
ఈ విధంగా మేము చాలా ఫ్రెండ్షిప్లో కానీ లేకపోతే సమాజపరంగా కానీ బంధుపరంగా కానీ ప్రతి దాంట్లో క్రైస్తత్వం అనేది పెద్దగా లేకుండా కంప్లీట్ హిందూయిజంలో పెరిగిన వాళ్ళం. అలా పెరుగుతున్న సమయంలో ఇంటర్కి వచ్చాను. నేను ఇంటర్కి వచ్చిన తర్వాత నేను ఎల్బీ కాలేజీలో జాయిన్ అయ్యాక నాకు అక్కడ ఒక స్నేహితుడు డోర్నకల్ నుండి ఒక స్నేహితుడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. అతనికి కూడా ఎల్బీ కాలేజీలోనే సీట్ దొరికింది. సేమ్ మా యొక్క కాలేజీలో మా యొక్క క్లాస్లోనే అతను ఎంపీసీ తీసుకున్నాడు. నాకు అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. అతను పరిచయం చేసుకున్నాడు తనకు తానే. మేము కూర్చున్నాం ఫస్ట్గా క్లాస్లో. నా పక్కకు వచ్చి కూర్చొని, హలో, నా పేరు కిరణ్, నాది డోర్నకల్ అని అన్నాడు. ఓకే, కాలేజ్ అంటే కొత్త ఫ్రెండ్స్ అందరూ పరిచయం అవుతారు. పాత ఫ్రెండ్స్ అంతా మర్చిపోతాం, కొత్తలు వస్తారు. కానీ నాతో పాటు ఇంకొక స్నేహితుడు కూడా మేము ఇద్దరం కలిసి అదే కాలేజీలో జాయిన్ అయినాం. ఆ తర్వాత అతను పరిచయం అయిన తర్వాత ఓకే, అతను అన్నాడు, నేను ఇక్కడ డోర్నకల్ నుండి వచ్చాను, నాకు ఒక రూమ్ కావాలని అన్నాడు. అన్నప్పుడు నేనే ఏం చేశానంటే మధ్యవాడలోనే దాని పేరేం పేరు మన కాకతీయ టాకీస్ దగ్గర మన అది కాదు బ్రదరు, చెప్తాను విను, మన ఫైర్ స్టేషన్ ఉంది కదా కాకతీయ టాకీస్ దగ్గర, ఆ ఫైర్ స్టేషన్ పక్క సందులో అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి నేను రెగ్యులర్గా వెళ్తుంటా, శివుని గుడి అనమాట. ఆ ఫైర్ స్టేషన్ పక్క సందులో మా టీచర్ వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు టీచర్ చెప్పేసా, నాకు 10th టీచర్ అనమాట, మా థర్టన్స్ హై స్కూల్లో టీచర్ ఆమె ఉన్నది. ఆమె ఇంటి పైన ఒక పోర్షన్ ఖాళీగా ఉన్నది. వాళ్ళు కేబుల్ టీవీ నడిపిస్తారు వాళ్ళు. సో ఆ పోర్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే కేబుల్ టీవీ నడిపిస్తారు కాబట్టి దాన్ని ఖాళీగా ఉంచారు. నాకు ట్యూషన్, నేను 10th క్లాస్ ట్యూషను బయాలజీ సబ్జెక్టు మా టీచర్ దగ్గరికి వెళ్ళేవాను అనమాట బయాలజీ సబ్జెక్ట్కి. అప్పుడు బయాలజీ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ పైన రూమ్లో కూర్చోబెట్టి నాకు ఇంకొక స్నేహితుడికి, వాళ్ళ అమ్మాయి కూడా మా క్లాస్మేటే, ఆ టీచర్ వాళ్ళ అమ్మాయి కూడా, ఆ అమ్మాయికి మా ముగ్గురికి కలిసి బయాలజీ చెప్పేది. నాకు అది ఐడియా ఉంది. ఓకే, అక్కడ రూమ్ ఖాళీ ఉన్నది కదా, టీచర్ని అడుగుదామని వెళ్ళాను. వెళ్ళి నేను అడిగాను. ఆ టీచరు అన్నది, ఓకే నాగేందర్, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒక రూము ఖాళీగా ఉంది, అది పోర్షన్ అనమాట. హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది అటువైపు, తర్వాత పక్కన బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ పక్కన ఏముంటుందంటే ఒక పూజ గది ఉంటుంది. మీకు తెలుసుగా హిందువులో ఖచ్చితంగా పూజ గదులు ఉంటాయి హిందువుల ఇంట్లల్లో. సో ఒక పూజ గది ఉంటుంది. కాబట్టి ఆమె ఏమన్నా అంటే, సరే ఈ బెడ్రూమ్ ఖాళీగా ఉంది కదా, ఇందులో ఉండమని చెప్పు మీ ఫ్రెండ్ని అని అన్నది. అనుడితోటే వన్ తీసుకుపోయాను, చూపించిన తర్వాత బాగుందిరా అని అన్నాడు. ఓకే, మేము కూడా కాలేజీలో చేరాం కాబట్టి ఓకే అనుకున్నాం, అయిపోయింది. వానికి నేనే రూమ్ ఇప్పించాక కొన్ని వారాలకు మెల్లగా మా ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ మొదలైంది. వాడు కూడా 10th మారాడు. 10th మారి ఇంటర్కి వచ్చాడు. వాడు 10th వాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, మారాడు. అంతకుముందు వాడు కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఎగతాళి చేసేవాడిగా ఉండేవాడు క్రైస్తత్వం. అయితే అతను యేసు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నా స్నేహితుడు నాకు యేసుని గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు నాకు అతనికి ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి. మామూలు వాదన కాదు. నేను ఎవరో బయట దేశపు దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఆయన దేవుడు అని అంటాను. మనకు 3 కోటి దేవతలు ఉన్నారని తెలియదారా నీకు? రియల్ బొట్టు పెట్టుకొని అప్పుడు సైడ్కు దూకోలి గమ్మత్తుగా ఉండే అప్పుడు. రై నువ్వు కూడా చెప్తాను కదా, నేను ఆంజనేయుని మంత్రాలు నేర్పిస్తా పాటు, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం నేర్పిస్తా పాటు అని నేను. వాడో యేసుప్రభే దేవుడని వాడు. ఓ వారాలు తిట్టుకోవడాలి అయితేనే మా ఇద్దరికి. ఇక కొట్టుకునే స్థాయికి వస్తుంది కొన్నిసార్లు, అయిపోతాను డిస్కషన్స్ అయితేనే మా ఇద్దరి మధ్యలో. లాస్ట్కి డిస్కషన్ ఎక్కడికి ముగించబడిందంటే, లాస్ట్కి ఒక ప్రశ్న అడిగాడు నన్ను. ఆ ప్రశ్న ఏంటిదంటే, నీతో ఎప్పుడైనా ఏ దేవుడైనా మాట్లాడా? ఎప్పుడైనా నీకు ప్రత్యక్షమై ఏ దేవుడైనా మాట్లాడా అన్నాడు. మరి అబద్ధం చెప్పదుగా, నిజాలే చెప్పాలిగా. మాట్లాడలేదని నేను అన్నాను. ఎవరు మాట్లాడలేదు అని నేను అన్నాను.
వాడేమన్నాడంటే యేసుక్రీస్తు మాట్లాడతాడు అన్నాడు. యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు, ఆయన నీతో మాట్లాడతాడు అన్నాడు. నాకు అక్కడ బాగా మండింది. ఏంట్రా, యేసుక్రీస్తు బయట దేశపు దేవుడు మనతో మాట్లాడతాడా? మనం ఇంత పూజ చేస్తేనే మనోడు ఎవరు మాట్లాడలేదు, ఆ దేవుడు మాట్లాడతాడా అని నేను అడిగాను. అడిగినప్పుడు అతను అన్నాడు మాట్లాడతాడు, ఛాలెంజ్ అన్నాడు. సవాల్ అన్నప్పటికీ నేను జవాబు చెప్పాల్సిందేగా. ఓకే సవాల్, ఎంత అంటే అంత అని నేను అన్నాను. అప్పుడు నేను అన్నాను, సరేరా యేసుక్రీస్తు మాట్లాడతాడంటాను కదా, నెల రోజులు టైం ఇస్తారా నేను యేసుక్రీస్తుకి? 1 month టైం. ఈ నెల రోజుల్లో కనుక నాతో యేసుక్రీస్తు మాట్లాడిన అనుకో, నేను ఒప్పుకుంటారా అని యేసుక్రీస్తు దేవుడని. మాట్లాడలేదనుకో నిన్ను కూడా నాతో పాటు గుళ్ళకు తిప్పుతా. మన ఇద్దరం కలిసి యేసుప్రభు ఫోటో కూడా పెట్టుకొని పూజిద్దాం. అందరి దేవతల పక్కన ఈయనది కూడా పెడతా నేను అని నేను అన్నాను. అన్నప్పుడు ఓకే రాని వాడు అన్నాడు. ఎందుకంటే అది ఉద్రేకం కదా, యవనస్తులం ఉద్రేకులం. వాడప్పుడే మారిండు, ఆడు దాన్ని సవాలుగా చెప్పాడు, నేను సవాలుగా తీసుకున్నా. సరే నెల రోజులు మన ఇద్దరికి టైం, నేనేం చేయాలో చెప్పాను. నేను అడిగిన, నువ్వు మొత్తం గుళ్ళు తిరగడం మానేయాలన్నాడు. ఓకే. పొద్దున ఇంట్లో పూజ చేయడాలు మానేయాలన్నాడు. ఓకే. బొట్టు పెట్టుకోవడాలు, ఈ ఉంగరాలు ఇవన్నీ తీసేయాలన్నాడు. ఓకే. నెక్స్ట్ టీవీలు చూడొద్దు, సినిమాలు చూడొద్దు. మాకు సినిమా పిచ్చి బాగుండేదిలేండి. ఎందుకంటే అప్పుడు వరంగల్లో ఉన్న థియేటర్స్కు ఉన్న ఆ మేనేజర్ల కొడుకులందరూ మా క్లాస్మేట్లే. వాళ్ళందరూ నా క్లాస్మేట్లు అనమాట. ఏ సినిమా అంటే ఆ సినిమా, ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా పెట్టేవాళ్ళం మేము. అవసరమైతే ఆ ప్రొజెక్టర్ ఉంటుంది చూడండి, అక్కడ పోయి కూడా ఆ రంధ్రాల నుండి చూసేటోళ్ళం. మాకు అంత ఫ్రీ అనమాట. అయితే సినిమా పిచ్చోళ్ళం. అయితే వాడు అన్నాడు సినిమాలు చూడొద్దు అన్నాడు. ఓకే. టీవీలు చూడొద్దు అన్నాడు. ఓకే. ఇంకేం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలన్నాడు. అది ఎట్లా కుదురుతుందిరా అన్న? మా ఇంట్లో ప్రార్థన చేస్తే మెడబెట్టి బయటికి వెళ్ళగొడతారు, రే నాకు లేనిపోయిన సమస్యలు దగ్గర అంటే వాడు అన్నాడు, మరి ఎట్లా మరి నువ్వు ప్రార్థిస్తేనే కదా దేవుడు ప్రత్యక్షమేదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సరేలే నేను ప్రార్థిస్తాను, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న పని చేయాలని అన్నాను. ఏంటిది అదంటే, మా ఇంట్లో నేను స్పెషల్ స్టడీస్కి వెళ్తున్నానని చెప్పాలి. ట్యూషన్స్కి స్పెషల్ స్టడీస్కి వెళ్తున్నానని చెప్పి మీ రూమ్కి వచ్చి నేను ప్రార్థించాలరా. పైగా రే నేను ప్రార్థించేటప్పుడు కింద కూడా వినబడద్దురు, మళ్ళీ మా మేడం మా టీచర్ పై చెప్తుంది. మా ఇంట్లో వాళ్ళు బాగా తెలుసు, మా ఇంట్లో లేనిపోయిన సమస్య అంతా మాదంతా ఒకటే వీధి, మాదంతా ఒకే వాడ అని నేను అన్నట్టుని. మెల్లగా చేద్దులేరా అని అన్నట్టు. సరే మా ఇంట్లో చెప్పాను. ఫస్ట్ టైం నా జీవితంలో స్పెషల్ స్టడీస్ అని చెప్పి ఇంట్లో పడుకోకుండా బయటికి వెళ్ళింది. నా చిన్నప్పటి నుండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. నేను వెళ్తే నేను హైదరాబాద్కి మా మామయ్య వాళ్ళ ఇంటికి, అదే చెప్పాను కదా, మా 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 మేనమామ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళు ఒక ఆయన కిడ్నీ స్పెషలిస్ట్, ఆయన ఉస్మానియా డైరెక్టర్. ఇంకొక వాళ్ళ అన్నయ్యనో ఆయన హెల్త్ మినిస్టర్గా పనిచేశాడు ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అనమాట. మా బంధువులు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత నాకు ఎక్కువగా వేరే ఊర్లు తెలియదు. అయితే ఫస్ట్ టైం నేను బయటికి వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత నేను అన్నాను, సరేరా మరి ప్రార్థించాలి కదా, నాకు ప్రార్థన రాదు కదా, ఏం చేయమంటే, ఏం లేదు స్తోత్రం స్తోత్రం అలలి అనడం అన్నాడు. మరి అంతగానే ఏమవుతుంది మనకు? అంతేనా అంటే అంతేనా. మరి ఎప్పుడు చేయాలరా ప్రార్థన అంటే, పొద్దున 4 గంటలు అయితే బాగుంటుంది రా అన్నాడు. అది ప్రత్యేకమైన సమయం, ప్రార్థనకు బాగుంటుంది రా అన్నాడు. ఓకే సరే, అది కూడా బాగుంది. మరి నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఉంటావు పక్క కంటే, రే నీతో దేవుడు మాట్లాడాలంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థించాలా, నేను పక్కకుంటే అది కుదరదురా అన్నాడు. మరి ఎట్లారా మరి నువ్వు పక్కకు ఉండొద్దా, నేను ప్రార్థించాలనే, ఒకే రూమ్లో ఎట్లా కుదురుతుంది అంటే, పక్కకు రూమ్లు ఉన్నాయి కదా దానిలో చేసుకోపో అన్నాడు. ఇంతకు దాని పక్కకున్న రూమ్ ఏంటో తెలుసా? పూజ గది. ఏంటరా ఇందులో చేయమంటావు అంటే, చేసుకో అన్నాడు వాడు. అవి ఏం చేయరాదు, నేను చేసుకో అన్నాడు. సరే అని పొద్దునే 4 గంటలకు లేచేటోని, లోపలికి వెళ్ళటోని ఆ రూమ్లోకి, ఆ పూజ గదిలోనికి, హిందూ పూజ గదిలోనికి, లైట్ ఆఫ్ చేసేటోని, నేనే గొల్లం వేసేటోని, మోహరించి 2 గంటలు అలలియా స్తోత్రం స్తోత్రం అలలియా అలలియా అని అరుస్తూ, నాతో మాట్లాడేసాయా నాతో మాట్లాడేసాయా నాతో మాట్లాడేసాయా అంతేగా.
అంతకంటే ఏం లేదు. ఇది 2 గంటల రోజు అనమాట నా పని. 2 గంటలు అలా అయిపోయిన తర్వాత వచ్చేటోని 6 అవర్తోనే పక్కన పడుకునేటోని, మళ్ళీ 7 గంటలకు 7:30కు లేసేటోని, ఇంటికి వెళ్ళి మళ్ళీ తయారై కాలేజ్కి వెళ్ళేటోళ్ళం మేము కలిసి. నేను మా ఫ్రెండ్స్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి. అప్పుడు బస్సెస్ ఉండే, ఈ ఆటోలు ఉండేవి కావు అప్పుడు. ఆ బస్సు ఎక్కిపోయేటోళ్ళం మేము. అలా వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తున్న సమయంలో 15 రోజులు అయిన తర్వాత నేను అడిగిన, ఏదా యేసు ప్రభు అని అడిగిన. ఎక్కడ పోయినరా యేసు ప్రభు, ఏడ్రా ఇంతవరకు మాట్లాడలేదు, మాట్లాడతామని చెప్పావంటే వాడు నవ్వి అన్నాడు, ఎన్ని రోజులు టైం ఇచ్చినావు అని అన్నాడు. నెల టైం ఇచ్చినా అన్న. మరి ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా అన్నాడు. కరెక్టే ఉన్నాయిరా, కాకపోతే మాట్లాడాలి గారా ఈ పాటికని అన్న. తొందరపడకు మాట్లాడుతున్నాడు అన్నాడు వాడు. ఓసారి అలానే మళ్ళీ ప్రార్థిస్తున్న సమయంలో సౌండ్ వినబడతాను, ఎవరో తలుపు కొడుతున్నారు. ఫస్ట్ నేను తలుపు కొడుతున్నారు అనుకొని ప్రార్థన చేయడం మానేసిన. ఎందుకంటే కింద కొంప నుంచి టీచర్ తెలిసిందా, ఎవర్రా పైన అరుస్తున్నారు హల్లెలూయా అని వచ్చిన భయపడ్డా. కళ్ళు తెరిచి చూసేసరికి శబ్దం వస్తున్నది ఆ తలుపు నుండి కాదు. ఎక్కడి నుండి వస్తున్నదంటే, ఇటు పక్కన కిటికీలు ఉన్నాయి, అది పైన ఫ్లోర్ అనమాట. ఇక్కడ పైన కిటికీలు ఉన్నాయి, అటువైపు బాల్కనీ లేదు, ఏమీ లేదు, దారే లేదు. అట్నుండి ఎవరో కొడతాను తలుపు. లోపల భయం మొదలైంది, చెమటలు పట్టినాయి. ఎందుకంటే వీడు అంతకుముందు దయ్యాలన్నాడు, సైతాన్ అన్నాడు, ఏమేమో అన్నాడు వీడు నాతోటి. ఇప్పుడు దయ్యం వస్తే ఎట్లా, నా పని ఏంది ఇప్పుడు, నేనేం కావాలి ఇప్పుడు? వీడి పోయి లేపుతామంటే వీడు పక్క రూములు ఉన్నాడు. భయమయ్యి లైట్ ఆన్ చేసుకొని టక్క తలుపు తీసి ఏమి ఉన్నాడు వాడిని పక్కకు పోయి పడుకునిగా. పొత్తులు లేసినాక నాకు 2 ఆలోచనలు పడ్డాయి, చెయ్యాలనా వద్దా. ఒకవేళ దయ్యం వస్తే ఎట్లా, వాడికి చెప్పలే నేను, వాడు ఇట్లనే నవ్వుతాడని చెప్పలే అని చెప్పకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రార్థించాలన్నా మానేయాలన్నా నాకెందుకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు ఏ ఛాలెంజ్ ఇది చూద్దామని ఇంకోసారి. ఏది ఏమైనా 2 తలంపుల మధ్యలో కొట్లాడుతున్న సమయంలో ప్రభువే ధైర్యం ఇచ్చాడు చేయమని. సర్లే ఇంకో కొద్ది రోజులే ఉన్నాయిగా, ప్రార్థించిన తర్వాత ఎట్లా వీని కూడా నేను గుడికే తీసుకుపోయేదిగా అని అనుకున్నా. నేను యేసు ప్రభు మాట్లాడాడు అనుకున్నా. నేను అనుకొని సరే అని మళ్ళీ ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రార్థిస్తున్న సమయంలో ఒకరోజు నాకు ఒక వింతైన అనుభూతి, ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, ఒక సహజాతీతమైన అనుభవం నాకు జరిగింది అక్కడ. ఆ రోజు ఉదయం నేను లేచాను, ఆ పూజ గదికి వెళ్ళాను, లైట్ ఆఫ్ చేశాను, నేనే స్వయంగా గడియబెట్టాను, మోకరించి. వెనకాల మొత్తం విగ్రహాలు ఉన్నాయి, మొత్తం ఫోటోలు ఉన్నాయి, మొత్తం విగ్రహాలు ఉన్నాయి. దాని ముందు మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టా. ప్రార్థిస్తున్న సమయంలో సడన్గా నాకు ఎందుకో ఎవరో లైట్ వేసినట్టు వెలుగు కనబడుతున్నది. అప్పుడు వెంటనే నేనేం చేశానంటే నా యొక్క కళ్ళు తెరిచి చూశాను. నేను అనుకున్నాను ఎవరు వచ్చుంటారు లోపలికి, ఆయన రావాలంటే ముందు తలుపు తీయాలి కదా, ఇది తప్ప వేరే దారి లేదు ఈ గదిలోనికి, ఎవరు వచ్చేస్తుంటారు అనుకొని నేను కళ్ళు తెరిచి చూశాను. చూసేసరికి ఎవరు రాలేదు, కానీ గదంతా వెలుగుగా ఉన్నది. మళ్ళీ కళ్ళు మూశాను, నాకు అదే కనబడతా ఉన్నది. మళ్ళీ కళ్ళు తెరిచి చూశాను, అదే కనబడతా ఉన్నది. అప్పుడు అర్థమైంది ఏదో జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు నేను అలానే మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో నా ముందు ఒక ఆయన కనబడతా ఉన్నాడు. అప్పుడు ఎవరైనా ఆయన ముఖమును చూసినప్పుడు నా ముందు ప్రభువైన యేసుక్రీస్తు నిలబడ్డాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. యేసుక్రీస్తు నా ముందు నిలబడ్డాడు అక్కడ. మరి నేను వింటా ఉన్నాను ఆ స్వరాన్ని, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను మాత్రమే దేవుడను. ఆయన ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు నేను వింటూ ఉన్నాను అక్కడ. అప్పుడు నాకు ఒక వింతైన ఆలోచన వస్తుంది నా మనసులో. అరే వెనకాల నేను ఇన్ని రోజులు పూజించిన ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎందుకంటే లేరు మేము దేవుళ్ళమని, మేము కూడా దేవుళ్ళమని వీళ్ళు కూడా చెప్పొచ్చుగా. అలాంటిది ఏది వస్తలేదు నాకు అక్కడ.
ఆయన మాత్రమే మాట్లాడుతున్నాడు అక్కడ. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నువ్వు నాకు సాక్షిగా ఉండవలసి ఉన్నది, భూదిగంతముల వరకు నేను నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు నా సేవ చేయాల, నువ్వు అది నేను స్పష్టంగా వింటున్నాను. ఆ స్వరాన్ని ఒళ్ళంతా చెమటలతో నిండిపోయింది, వెంట్రుకలు లేచి నిలబడి ఉన్నాయి, నా శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా. నేను ఏడుస్తూ ఉన్నాను, కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాను, నాకు తెలియకుండానే వస్తున్నది. వాళ్ళంతా చెమటలు బట్టి మొత్తం అక్కడంతా నీళ్ళు అయిపోయినాయి. ఆయన నేను చూస్తూ ఉన్నాను. చూస్తున్న సమయంలో ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు సాక్షిగా ఉండబోతున్నావు, నువ్వు నా సేవ చేయాల్సింది ఉన్నది. నువ్వు అది నేను వింటూ ఉన్నాను ఆ మాటలన్నీ. నేను అప్పటి వరకు ఆ మాటలన్నీ అవన్నీ నేను వింటూ అలానే ఆయనను చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత ఇప్పటికి నేను ఆ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఆ అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేను నేను. దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. నాకు యేసుక్రీస్తు కనబడి మాట్లాడింది అదే మొదటిసారి, అదే చివరిసారి. అది నేను ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో చెప్పినా సరే నా వెంట్రుకలన్నీ ఇలా నిలబడతాయి అంతే, నా శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా. దట్ వాజ్ ఎక్స్పీరియన్స్. అది మళ్ళీ నాకు ఎవరో చెప్పిన అనుభవం కాదు, అది స్వయంగా అది నాకు జరిగిన అనుభవం. అది జరిగిన తర్వాత నేను వెళ్ళి మా స్నేహితుడికి చెప్పాను, ఇలా జరిగిందిరా అంటే అప్పుడు అన్నాడు, చూసావా యేసుక్రీస్తు మాట్లాడతాడు, ఆయన నిజమైన దేవుడు ఆయన. అప్పుడు నేను అన్నాను, కరెక్ట్, నువ్వు చెప్పింది వాస్తవం అది. కానీ ఒక విషయం అర్థం కాలేదు, ఆయన నన్ను ఏదో సేవ చేయమంటున్నాడు, నువ్వు నా సేవకుడవు, నేను భూదిగంతముల వరకు వాడుకోబోతున్నాను అని అంటున్నాడు, నాకు అర్థం కాలేదు రా అని అన్నాను. అప్పుడు అతను అన్నాడు, నువ్వు సేవ చేయాలన్నాడు. నేను అన్నాను, నాలాంటోడు యేసు ప్రభువుని నమ్ముకొని క్రైస్తత్వంలోకి రావడమే ఎక్కువ, నువ్వు మళ్ళీ నన్ను సేవ చేయమంటావా? ఏమని ఉందా? నేను ఇంజనీర్ కావాలి, నేను అప్పుడే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని బట్టి సాఫ్ట్వేర్ బాగా పైకి వస్తుంది ఆ టైంలో. 91, 92 నేను చెప్పేది ఇది 92లో జరిగిన విషయం, ఇది 1992లో జరిగిన విషయం. ఇది నాది 1992లో నేను ఇంటర్లో జాయిన్ అయ్యాను. 10th క్లాస్ నాది 91, 92 అయిపోయింది, ఇంటర్లో జాయిన్ అయ్యాను. కరెక్ట్గా ఇప్పుడు 25 years. ఈ సంవత్సరంతో 10th అయిపోయి సిల్వర్ జూబ్లీ, 20 సంవత్సరాలు సరిగ్గా ఆ టైం అనమాట. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 20 సంవత్సరాలు. యేసు ప్రభుతో నేను కలుసుకొని మాట్లాడింది ఇప్పుడు 20 సంవత్సరాలు సరిగ్గా సిల్వర్ జూబ్లీ అనమాట. ఆ తర్వాత నేను అన్నాను, అప్పుడే ఆ టైంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ బాగా బూమ్గా ఉన్నది ఇండియాలో. అమెరికాకు వెళ్తున్నారు అందరూ. నేను అన్నాను, నా లక్ష్యం అమెరికా, నేను చదువుకోవాలి, నేను ఖచ్చితంగా అమెరికాకు వెళ్ళాలి. అంటే చదువుకుందురా, కానీ నువ్వు సేవ చేయక తప్పదు అన్నాడు. దేవుడు నేను పిలిచాడు, నువ్వేం చేయలేవని అన్నాడు. నేను అన్నాను, ఊరుకోరా అన్ని ఉట్టి మాటలు మాట్లాడక, యేసుప్రభు దేవుడు అని నాకు అర్థమైంది, కానీ నేను సేవ చేయడం ఏందిరా అని నేను అన్నాను. అన్న తర్వాత వాడు నవ్వి అన్నాడు, టైమే చెప్తుంది అన్నాడు, సమయం చెప్తుంది లే అని అన్నాడు వాడు. ఈ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఇక నేను ప్రతిరోజు రూమ్కి వెళ్ళడం, ప్రార్థించడం, బైబిల్ చదవడం. దేవుడు నన్ను కొన్ని వరాలతో నింపాడు. నేను ఇంజనీర్ కావాలనేది నా ఆలోచన. మరి నేను ఎంత పర్ఫెక్ట్ అంటే మ్యాథ్స్లో ముఖ్యంగా నా ఫ్రెండ్స్కే నేను ట్యూషన్ చెప్పాను 10thలో. నేను ట్యూషన్ చెప్తే వాళ్ళు పాస్ అయ్యారు, అంత పర్ఫెక్ట్ నేను. మరి నేను స్కూల్లో లీడర్, స్కూల్లో లీడర్ నేను. అలా నేను బాగా చదువుకునే వ్యక్తిని నేను బాగా. కానీ ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం, ఈ సహజాతీతమైన అనుభవం అయిన తర్వాత చదువు పైన నాకు ఏకాగ్రత ఉండలేదు. ఎప్పుడు చూస్తున్నా ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అదే అయిపోయింది. ఇక వాడు కూడా ఏమయ్యాడంటే, నా ఫ్రెండ్ కూడా చదువు పక్క పెట్టిండు వాడు కూడా. ఇక మా ఇద్దరి పని ఏంటిదంటే మోకాలపై నుండి ప్రార్థించడమే. ఆ రూమ్ కాల్ చేసినాం, ఎందుకంటే అందరం కలిసి ప్రార్థిస్తూ ఊరుకోరని. మా ఫ్రెండే ఇంకో రూమ్ చూశాడు. ఎక్కడ అంటే రామయ్య టాకీస్ ఉందా, రామయ్య టాకీస్ వెనకాలన్నమాట, పక్కన అనమాట. వాళ్ళు అక్కడ కిరాయి ఉండేవాళ్ళు.
వాళ్ళు కూడా హిందువులే, కిరాయి ఉన్న ఇంటి పక్కన హిందువులే, కానీ మేము రూమ్ తీసుకొని అక్కడ ప్రార్థన చేస్తామని వాళ్ళకి తెలుసు. సో మేము అక్కడ ఉంది ప్రార్థించే వాళ్ళం, ఆ రామే టాకీస్ పక్కన ప్రార్థించే వాళ్ళం. ఆ విధంగానే ఒకసారి మా ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ సినిమా చూద్దామని సైకిల్ పట్టుకొని వచ్చిళ్ళు. వాళ్ళిద్దరు సినిమా థియేటర్లో సైకిల్ పెడితే అనవసరంగా డబ్బులు అయితే అని ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని వాళ్ళు వచ్చి ఆ సైకిల్ తీసుకొచ్చి మా దగ్గర పెడితే వాళ్ళ సినిమా పని లేకుండా ప్రార్థనలో కూర్చోబెట్టినాం. అరే మేము వచ్చింది ₹2 టికెట్ తప్పించుకోవడానికి రానివాళ్ళు. సో విచిత్రంగా ఉండేది, ఎవరు వచ్చినా సరే సినిమా కొత్త వాళ్ళు తీసుకొచ్చేటోళ్ళం, మేము మోకాలపై నుంచేటోళ్ళం, ప్రార్థన చేయండి రాని. సో నేను నా స్నేహితులు ఆ విధంగా చేసేవాళ్ళము. ఒక చిన్న యూత్గా తయారయ్యాము, కొంతమంది ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. చదువంతా ఎక్కడో పోయింది. మంచిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సూపర్గా 0 మార్కులతో పాస్ అయినాం. అంటే దాటినాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ని 0 మార్కులతో. ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఫెయిల్ అయింది, ఫస్ట్ టైం నా జీవితంలో. అది మా ఇంట్లో షాక్ తగిలింది. ఏంట్రా నువ్వు ఫెయిల్ అయినావేనని అడిగిండు. ఏం చెప్పాలా, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కొంచెం తెలుస్తుంది కానీ వాళ్ళకి పూర్తిగా తెలియదు, మరి ఇంత మునిగిపోయిన సంగతి తెలియదు. అందులో మళ్ళీ నాకు వరాలు ఉండేసరికి దయ్యాలను నిలగొట్టే వరము, ప్రవచన వరము, ఆ వరాలు ఈ వరాలు ఉండేసరికి, ఎందుకంటే అప్పుడు ఇంకా వర్తమానంలోకి రాలేదు, మేము వరాలకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా మా లక్ష్యం ఏంటో తెలుసా, తమిళనాడులో ఉన్న జీజస్ దినకరన్ లాగా మారాలా, సౌత్ కొరియాలో ఉన్న పాల్ యాంగిచో లాగా మారాలి. మీకు అర్థమైందా? అదే సమయంలో జీజస్ దినకరన్ కొత్తగూడెంలో మీటింగ్లు పెట్టినప్పుడు మా అమ్మ వాళ్ళకి అబద్ధాలు చెప్పి నేను మీటింగ్లకి వెళ్ళాను. అక్కడ 5 రోజుల కూటాలకు, జీజస్ దినకరన్ కూటాలకు 3 లక్షల మంది వచ్చారు అప్పుడు జీజస్ దినకరన్ కూటాలకు. మా లక్ష్యం అది. మేము ఎలాగైనా సరే ఫేమస్ కావాలి, ఎలాగైనా సరే దేవుని సేవ చాలా పెద్ద ఎత్తున చేయాలి. నేను నా స్నేహితుడు అనుకున్నది, మేమిద్దరం అనుకున్నది, ఎలాగైనా సరే మేము చాలా దాని ఏమంటారంటే టిఎల్ ఆస్బన్ లాగా మారాలి. టిఎల్ ఆస్బన్ లాగా అప్పుడు రునాట్ బ్యాంకే ఉండే, రునాట్ బ్యాంక్ లాగా మారాలి, పాల్ యాంగిచో లాగా మారాలి. అది మా లక్ష్యం. అప్పటికే డినామినేషన్లో ఫేమస్ అయిపోయినాం. సంఘశాఖలో పిలుస్తున్నారు మమ్మల్ని, ఆదివారాలు రండి ప్రేయర్ చేయండి, వచ్చి మాకు ప్రేయర్ చేయండి, ఇక్కడ వాక్యం చెప్పండి. నేను వెళ్ళి ఆదివారాలు నా సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి ప్రార్థించేవాడిని. ఎక్కడ? డినామినేషన్లో, సంఘశాఖలో. సంఘశాఖలో ఎవరికి అనారోగ్యం వచ్చినా నాకే ఫోన్ చేయడం, ఎంజంలో ఎవడైనా జాయిన్ అయితే నాకే ఫోన్ చేయడం, నేను వెళ్ళడం, ప్రార్థించడం, ఇలాంటి అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు దేవుడు జరిగించడం మొదలుపెట్టాడు. అప్పటికే డినామినేషన్లో చాలామందికి నేను తెలిసిపోయాను. సంఘశాఖలో పలానా అతనట నాగేందర్ అట, అతను మారిపోయిందట అని తెలిసిపోయాను. మళ్ళీ అతను ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అతను ప్రార్థిస్తే రోగాలు బాగుపడుతున్నాయి. క్రిస్టియన్ కాలనీ అంతా తెలిసిపోయింది, చాలా కాలనీస్ తెలిసిపోయినాయి. అటు రామయ్యపేట, అవన్నీ రామన్నపేట, తర్వాత దాని ఏమంటారు ఇక్కడ దేశపేట, ఆ తర్వాత హనంకొండలో ఆ ప్లేస్ అన్నీ తెలిసిపోయింది, అందరూ తెలిసిపోయింది. నేను వెళ్తుండేవాడిని డినామినేషన్ చర్చలకి వెళ్ళి ఆదివారాలు వారికి చెప్పేవాడిని. వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్స్, అప్పట్లో ఆన్లైన్ ప్రేయర్స్ బూమ్ బాగుండేది. ఇప్పుడు ఎవరు ఆన్లైన్ ప్రేయర్లు చెప్తలేరు, కానీ అప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ ప్రేయర్లు పెట్టేవాళ్ళు. ఆ ఆన్లైన్ ప్రేయర్స్కి వెళ్ళి సాక్ష్యం చెప్పి నేను అక్కడ ప్రార్థించేవాడిని. ఈ విధంగా ఫేమస్ అయిపోయాను. జరుగుతూ ఉన్నది. జరుగుతున్న సమయంలో నా సంగతి మా ఇంట్లో తెలిసిపోయింది. వీడు ఫెయిల్ అయింది ఎందుకు అర్థమయ్యి ఇక మా ఫ్రెండ్ ఉంది తిట్టడం మొదలుపెట్టిండు. వాడు కనపడితే మన సంగతి చెప్తామని. వాడేం చేసేటోడు, నన్ను ఎప్పుడన్నా పిలవాలి అని అనుకుంటే ఎవరో ఫ్రెండ్ను పంపించేటోడు. ఎందుకంటే మనకు తెలుసు వాడు ఇంటికి వస్తుంది అంటారని. పాపం వాడు నా కోసం చాలా బాధలు పడ్డాడు, చాలా తిట్లు పడ్డాడు. వాడు దేవుడు అతను దీవించును కాక. నేను రావడానికి కారణం అతనే, కిరణ్, జీపీ కిరణ్. ప్రస్తుతం డినామినేషన్లో పెద్ద బిషప్, డొన్నకల్లో పెద్ద ఇల్లు కట్టాడు, చర్చ్ కట్టాడు, ఇంగ్లాండ్ అమెరికా అన్నీ తిరుగుతున్నాడు. పెద్ద ఫేమస్ ప్రీచర్ ఇప్పుడు అతను. చెప్తాను, నేను అతను ఎక్కడ విడిపోయామో కూడా చెప్తాను, విడిపోవడానికి కారణం ఏంటో కూడా చెప్తాను. ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళకి తెలిసిందో అప్పుడు ఇక మా సమస్య ఏమైపోయిందంటే,
అమ్మ వాళ్ళకి తెలిసే ముందు ఏం జరిగిందంటే, తెలుస్తుంది మా అమ్మ తిడుతూ ఉన్నది, చదువుకున్నోని నాశనం చేస్తున్నారు అని ఫ్రెండ్స్ని తిడుతూ ఉన్నది. నా చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి రావడానికి భయపెట్టేటోళ్ళు, ఎవరో ఒకళ్ళని పంపించి మెల్లగా నన్ను పిలిచేటోళ్ళు. నేను నెమ్మదిగా వెళ్ళేటోని, ఇప్పుడే వస్తాననుకుంటా, వెళ్ళినానంటే మళ్ళీ ఏ 2 రోజులకు వస్తానో తెలియదు, ఆ విధంగా తిరిగేటోని. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఒక రోజున సోదరుడు ఈపీ బర్నబాస్ గారు మా యూత్కి వచ్చాడు. మేము అప్పుడు రూము ఇప్పుడున్న డాక్టర్స్ కాలనీలో తీసుకున్నాం. డాక్టర్స్ కాలనీ ఏది మన కేఎంసి వెనకాల. అప్పుడే అవి కొత్తగా కట్టారు డాక్టర్స్ కోసం, ఎవ్వరు దాంట్లో లేరు, 1-2 కుటుంబాలు ఉన్నాయి. నాకు తెలిసిన డాక్టర్ అంకుల్, నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో ఆ డాక్టర్ అంకుల్, ఆయన ఫేమస్ డాక్టర్, ఎంజిఎంలో సుధాకర్ ఆయన పేరు, ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు ఎప్పుడో. వాళ్ళకి పిల్లలు లేరు. చిన్నప్పటి నుండి నన్ను పెంచుకోవాలని మా అమ్మ వాళ్ళని అడిగితే మా అమ్మ వాళ్ళు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నాకు చాక్లెట్లు ఇవ్వడం, బిస్కెట్లు ఇవ్వడం, అరే నాతోటి ఉండరా నన్ను ముద్దు పెట్టుకోవడం. వాళ్ళ అమ్మ కానీ అదే ఆ సుధాకర్ అంకుల్ కానీ వాళ్ళ యొక్క భార్య కానీ చాలా ప్రేమించేవాళ్ళు నన్ను. ఆ అంకుల్కి అక్కడ ఒక క్వార్టర్ వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. నేను ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి అడిగినాను, అంకుల్ మేము చదువుకుంటానమ్మా అంకుల్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి, అయితే కొంచెం మీ క్వార్టర్ మాకు ఇవ్వరా అని అడిగాను. అడుగుతాడు అంకుల్ అన్నాడు, అరే నీకంత ఎక్కువనారా, తీసుకో అన్నాడు. అక్కడ మళ్ళీ మొదలుపెట్టినాం. ఇప్పుడు 4 చోట్లు. ఫస్ట్ ఇక్కడ శివునిగుడి పక్కన, ఆ తర్వాత రామయ్య టాకీస్ వెనకాల, ఆ తర్వాత ఎంజిఎం పక్కన, జెమిని టాకీస్ ఎంజిఎం పక్కన, అక్కడ కూడా లిల్లీ ఆంటీ అని మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ అన్నమాట, చిన్నమ్మ అన్నమాట, వాళ్ళ ఇంట్లో. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఈ కేమ్స్కి వెళ్తున్నప్పుడల్లా రాత్రులు 10 అయిపోయి అక్కడ నడుచుకుంటూ పోతూ ఉంటే, ఆ చీకట్లో ఆ చెట్లల్లో నడుచుకుంటూ పోతూ ఉంటే దయ్యాలన్నీ ఎదురయ్యేవి, సైతాన్లన్నీ ఎదురయ్యేవి. అక్కడ వాటితో మాట్లాడేది, మేము దయ్యాలతో మాట్లాడేది. నా పక్కకు ఉన్నోడు కూడా కనబడేది, అరే దయ్యం రే అనేది. భయపడక ఏం చేయదని నేను అనేది. అది చాలా అప్పట్లో ఆ టైంలో 92, 93లో అదంతా బాగా చెట్లతో నిండిపోయి డెవలప్ లేని ఏరియా. ఆ ఏరియాకి వెళ్ళాలంటే మేము ఇదే రూట్గా, పైగా కేమ్సీ నుండి వెళ్తా అంటే అంతా శవాలను కోసే రూమే అది, అందులో నుండి వెళ్ళేవాళ్ళం మేము. విచిత్రమైన అనుభవాలు. అక్కడికి వెళ్ళి ప్రార్థించే వాళ్ళం, ఎంత అరిసినా ఏం కాదనుకొని. అలాంటి ప్లేసెస్ చూసుకునే వాళ్ళం అనమాట. అరిసేటోళ్ళం కదా, హల్లెలూయా స్తోత్రం అని, ఎవడు వినొద్దు దాన్ని. మళ్ళీ అలాంటి ప్లేసెస్లో చూసుకునే వాళ్ళం. అలా చేస్తున్న సమయంలో యూత్గా ఉన్నప్పుడు సోదరుడు ఈపీ బర్నబాస్ గారు, ఆయన నాకు బ్రదర్ అనిల్ ఇక్కడే ఉంటాడు, సోదరుడు అనిల్ తీసుకొచ్చాడు. మా యూత్ మెంబర్గా ఉండే అనిల్ బ్రదర్ మాతో పాటు ప్రార్థించేవాడు పెళ్లి కాకముందు. ఇప్పుడు సిఎస్ఐలో ఉన్నాడు అనుకోండి. ఆ బ్రదర్ తీసుకొచ్చాడు, నేను ఓ బ్రదర్ని తీసుకొస్తానని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు సోదరుడు ఈపీ బర్నబాస్ గారు ప్రసంగం చేశాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన చేసిన ప్రసంగానికి మాకు చాలా సందేహాలు వచ్చినాయి. నేను అడిగాను, డీజెస్ దినాకరణ సంగతి ఏంటంటే పడిపోయిన తార అన్నాడు, పడిపోయిన నక్షత్రం అన్నాడు. పాలు ఎంగిచో ఏంటంటే మాకు పిచ్చేవాళ్ళంటే, పాలు ఎంగిచో ఏంటంటే పడిపోయిన తార అన్నాడు. వాళ్ళందరూ ప్రకటన గ్రంథంలో 3 వంతులు పడగొట్టించుడు వాళ్ళే వీళ్ళు అన్నాడు. అనోడితోటే నాకు, కిరణ్కి, మా అందరికీ చాలా ఒకలాంటి భావం ఏర్పడింది. ఏంది ఈయన ఇలా చెప్తున్నాడు, అసలు ఏంది ఇట్లా చెప్తున్నాడు, వీళ్ళందరిని పట్టుకొని పెద్ద పెద్ద సేవకులను పట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడు ఏంది అని అనుకున్నాం. పాపం ఆయన కూడా ఆ రోజున చాలా కష్టపడి వచ్చాడు మా దగ్గరికి. దాన్ని ఏమంటారంటే ఆ కాలువ ఉంటుంది తెలుసుగా మీకు, కాకతీయ కెనాల్, దాన్ని దాటుకొని ఇక్కడ దాకా నీళ్లుంటే పైకి లేపుకొని మరీ వచ్చారు వాళ్ళు. ఎంతో కష్టపడి వచ్చారు రాత్రులు. మాకు వాక్యం చెప్పాడు, ఓకే గుడ్. కానీ ఆ వాక్యం విన చాలా సందేహాలు వచ్చినాయి. తర్వాత ఒక పుస్తకం ఇచ్చారు. ఏంటిదా పుస్తకం అంటే అంత్యకాలమందు అభిషక్తులు. ఇచ్చిన పుస్తకం పేరు ఏం పేరంటే అంత్యకాలమందు అభిషక్తులు. అది నాకు ఇచ్చింది. ఆ పుస్తకం చదువు అన్నాడు. సరేలే చదువుదామని అనుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయాను. చెప్తున్నానుగా, ఇంటి నుండి రూమ్కి, రూమ్ నుండి ఇంటికి. మా అమ్మ వాళ్ళకి అర్థమైపోయింది, తిట్టాల్సిన తిడుతూనే ఉన్నారు, రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన పెడుతూనే ఉన్నారు. అయినా నేను పట్టించుకోవట్లేదు, నేను వెళ్ళిపోతూనే ఉన్నాను. మా అన్నయ్య, మా నాన్న అందరూ
అంటేనే ఉన్నారుగా, నేను పట్టించుకోవట్లేదు, చదువుతున్నాను అని చెప్తున్నాను. లాస్ట్కి ఒకరోజు నా పుస్తకం చదువుతున్నాను నేను మెసేజ్ని. ఆ మెసేజ్ చదువుతున్నప్పుడు కొన్ని పేజీలు చదువుతోటే అందులో ప్రాఫిట్ గారు, బ్రదర్ గారు, ఈ కాలంలో, ఈ అంచకాలంలో ఉన్న అబద్ధపు క్రీస్తులు వీళ్ళు అనే సంగతి చెప్తా ఉన్నాడు. అది కొన్ని పేజీలు చదువుతోటే ఆ చెప్పిన ఆయన కంటే ఈయన ఇంకా డేంజర్గా చెప్తున్నాడు అనుకున్నాను నేను. ఈ పుస్తకం ఇచ్చిన ఆయన కంటే ఈయన ఇంకా డేంజర్గా చెప్తున్నాడు అనుకొని, వద్దు ఈ పుస్తకం చదువుడు వద్దు, అంత గలిబిలైతుంది నాకు. తీసుకుపోయి షెల్ఫ్లో పడేసిన, ఇక నేను దాని జోలికి రానని. మామూలుగా యథాప్రకారంగా ప్రార్థనలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. మా ఫ్రెండ్ కిరణ్ అంటున్నాడు, నువ్వు ఆ పుస్తకం చదవకు, నువ్వు దాన్ని నమ్మకు, అదంతా అబద్ధం. మా అమ్మని అడిగినా, మా వాళ్ళని అందరిని అడిగిన, వాళ్ళ అమ్మ కూడా నాకు బాగా తెలుసు, వాళ్ళ అమ్మ కూడా చాలా సహకరించేది నేను క్రైస్తవుడిగా మారడానికి. ఆమె కూడా చాలా సహకరించింది నాకు. అలా చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ అంటే నాకు ఒక మంచి అభిప్రాయం ఉండే. అంటే ఇప్పుడు చెడ్డ అభిప్రాయం అని కాదు, తెలుసు కదా, హిందూ నుండి వచ్చినప్పుడు ఎట్లుంటుంది, అదంతా ఒక రకంగా ఉంటుంది. ఈ బాబాలను వచ్చిన వాళ్ళం కదా, అది మన నేషన్ స్పిరిట్, అది మన దేశపు ఆత్మ. బాబాలను పూజించడం, మనుషులను పూజించడం, అదే ఆత్మ ఇప్పుడు క్రైస్తత్వంలో కూడా మన మెసేజ్లో పనిచేస్తుంది. ముఖ్యంగా బాబాలను పూజిస్తావు, కాకపోతే వాడి గడ్డం ఉన్నది, ఇక్కడ పాసరికి గడ్డం లేదు. అది నేషన్ స్పిరిట్. బ్రదర్ అన్నాడుగా, ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది అన్నాడు. మన ఆత్మ ఏంటో తెలుసా? దేవుని పూజించాం మనం, మనిషిని, సృష్టిని. అందుకే చూడండి, చర్చిని పూజిస్తారు. నేను ఆ సంఘంలో ఉన్నావు తెలుసా? ఏదిరా సంఘం, ఏమైనా పెద్దదా? మాది తల్లి సంఘం, మేము ఎప్పటి నుండో అందులో ఉన్నాం. నేను తెలుసా ఫలానా పాస్టర్. ఏంది, నేను పాస్టర్ అయితే తీసుకెళ్తాడా పరలోకానికి? సో నేను అలాంటి దాంట్లో నుండి వచ్చాను కాబట్టి ఆ ఆంటీ అంటే నాకు చాలా ఒకలాంటి గౌరవం, ఒకలాంటి పూజ. ఆమె అంటే ఆమె ఏం చెప్తా అదే కరెక్ట్గా. ఆమె ఒకసారి ఏమన్నా తెలుసా, నేను పరలోకానికి వెళ్ళిన మార్క్ అన్నది. నమ్మినా? నేను అప్పటికే పెంతకోస్తులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సిలోన్ పెంతకోస్తులో, ఇక్కడ ఏది మన దీని ఏమంటారు, పోచం మైదాన్ దగ్గర ఉన్న సిలోన్ పెంతకోస్తులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్సం పొందుకున్నా నేను. అతనే నాకు మార్క్ అని పెట్టింది, ఆ పాస్టరే. నా పేరు నాగేందర్ అయితే మార్చింది అతనే మార్క్ అని. అయితే మార్క్ నీకు తెలుసా నేను పరలోకం పోయినా అన్నది. ఆంటీ ఎంత ధన్యత, ఏం కనబడింది అంటే, నేను పోవుడుతోటే నా ముందుకు యేసు ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నది. వాక్యాన్ని నమ్మన్నప్పుడు అన్ని గట్లనే ఉంటాయి మనకు. అవునా ఆంటీ, ఎందుకు వచ్చినావు అని అడిగిండు అన్న. నేను తండ్రిని చూడడానికి వచ్చాను ప్రభు, నువ్వు పక్క జరుగున్నాను అన్నది. చూసినావు ఆంటీ తండ్రిని? మనకేం తెలుసు అప్పుడు ముగ్గురు దీవుల కాన్సెప్టే. చూసినావు ఆంటీ అంటే చూసినా అన్నది. చెప్పంటే ఏం జరిగిందంటే, తండ్రి అక్కడ ముసలాయన కూర్చొని ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు. 3 సింహాసనాలు ఉన్నాయి మార్క్ అక్కడ. మధ్యలో తండ్రి ఉన్నాడు, ఇటు పక్కన యేసుప్రభు ఉన్నాడు, అటు పక్కన పావురం ఉన్నది. పావురం ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఆంటీ ధన్యులాంటి మీరు, మీ అంత ధన్యత ఎవరికి లేదా ఆంటీ. అంటే నా కోసం కూడా ప్రార్థించండి, ఒకసారి నేను కూడా పోవాలంటీ. మనకేం తెలుసు, మార్క్ నిన్ను కూడా దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు మార్క్ అన్నాను. తండ్రి చూసి అన్నాడట, యేసు ప్రభును, కుమారుడా పక్క జరుగు, ఆమె నా కుమార్తె రాణి అన్నాడట. నమ్మినా ఏం చేద్దాం అప్పుడు. ఆమె చెప్పింది ఏదో నమ్మినా అంటే నాకు అంత పూజ అన్నమాట. మనకి వాక్యం ఇంకేం తెలియదు, అంత వరాలే తెలుసు మనకు. దయ్యాలు ఎలా కొట్టడం, రోగాలను బాగు చేయడం, ఇవే తెలుసు. ఇంకా వాక్యం దాకా రాలేదు ఇంకా. అయితే ఇలా నేను వెళ్తున్న సమయంలో ఆ బ్రదర్ నాకు పుస్తకం ఇచ్చినాక, ఆ పుస్తకం చూశాక నాకు భయమైంది. ఏంట్రా ఈ గలిబిలి, దాన్ని పక్క పెట్టేశాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాకు హృదయంలో ప్రేరేపణ కలుగుతాను, ఆ పుస్తకం చదువు అని. మా ఇంట్లో కూర్చున్నప్పుడు అది మా ఇంట్లో ఉన్నది, మా అమ్మ వాళ్ళ తెలియదు అది క్రైస్తవ పుస్తకం ఉన్న సంగతి. నేను దాచిపెట్టిన మెల్లగా దాన్ని. ఓసారి కూర్చొని చదివిన, ఇంట్లో ఎవరు లేరు, కూర్చొని చదివిన. మళ్ళీ చదివితే ఏమైనా మారిందేమో అనుకొని చదివిన. అవే మాటలు ముఖం పైన కుద్దినట్టే ఉన్నది అంతా.
నన్ను కూడా అబద్ధపు అభిషేకం మంచిదే గాను అబద్ధ క్రీస్తు అన్నట్టున్నది అక్కడ. గలిబిలి మొదలైంది. ఏంటిది ఇది, ఈయన ఎందుకు ఇలా చెప్తున్నాడు? అప్పటికే క్రైస్తత్వం పైన ఒక అవగాహన వచ్చింది. ఓ డినామినేషన్ ఇట్లా అంటున్నాడు, ఓ డినామినేషన్ ఇట్లా అంటుంది, ఓ డినామినేషన్ ఇట్లా అంటుంది. ఓడంటాడు, మార్క్ నువ్వు మా సంస్థలో చేరితే నేను అమెరికాకి తీసుకెళ్తా, అమెరికాలో టిఎల్ హస్బెండ్ మినిస్ట్రీలో నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎవరు ఇప్పుడు ప్రస్తుతము ఈ ట్రై సిటీకి ప్రెసిడెంట్ అతను బిషప్ అప్పుడు అతను కూడా యవనస్తుడే, జస్ట్ నాకంటే ఒక 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళలో పెద్దోడు, అంతే యవనస్తుడే. అతను కూడా చాలా ఎంగేజ్, వాళ్ళ నాన్నకు చాలా పెద్ద పేరు ఉంది. అతను ట్రై సిటీలో ప్రెసిడెంట్. నువ్వు నాతో చేరితే మార్క్ నేను నిన్ను తీసుకెళ్తా, చూడు పలానా వాళ్ళని పంపించాడు ఆల్రెడీ. ఆయన టిఎల్ హస్బెండ్ మినిస్ట్రీతో బాగా టైప్ ఉంది. మాకు కూడా అదే కదా ఆశ. అతను ఆఫర్ ఇస్తున్నాడు. ఇంకా మిగతా డినామినేషన్స్ మా దాంట్లో చేరని వాళ్ళు సిలోన్ పెంతకోసంలో పెళ్లి చేసుకోకను ఇంకోడు బాప్సం అక్కడే పొందినగా వాళ్ళేం పడబడు. ఎప్పుడొస్తావు మా చర్చికి, ఎప్పుడొస్తావు మా దాంట్లో, ఎప్పుడు చేరుతావు, ఎప్పుడు ట్రైనింగ్కి వస్తావు, తెల్ల బట్టలు ఎప్పుడు వేసుకుంటావు అన్నట్టు. ఆ ఎఫెక్ట్ తోటే ఎక్కువ తెల్ల బట్టలు వేసుకున్నట్టు. తర్వాత ఊరికే తెల్ల బట్టలలో ఉండేది. మీకు గుర్తుండొచ్చు, మీకు గుర్తుందిగా డానియల్ రాజ్ బ్రదర్, నువ్వు డానియల్ రాజ్ బ్రదర్ కానీ, బోయాస్ బ్రదర్ కానీ, తర్వాత ఇంకేమంటారు మైకల్, వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. మైకల్ చాలా చిన్నోడు అనుకోండి, చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ శ్రవణ్, డానియల్ శ్రవణ్, తర్వాత వినోద్ బ్రదర్ కూడా, అలానే వినయ్ కూడా కుప్పాలగుట్లో ఉన్నప్పుడు వచ్చేవాడు, చాలా చిన్నోడు వినయ్ కూడా అప్పుడు. సో మేమంతా ఎలా ఉండేదంటే ఒక రకంగా ఉండేది మాది. ఏదో చేయాలా దేవుడి కోసం, ఏదో చేయాలా ఆసాది. ఆ టైంలో వాళ్ళు ఎంబడపడేవాళ్ళు, మా దాంట్లో చేరు సన్యాసిగా మారిపో. మరి అంతేగా, దాని సన్యాసి అంటారుగా, దాని పదం అదే కదా అండి. పెళ్లి చేసుకోకుండా నన్ను ఏమంటారు? సన్యాసి అంటారు. సన్యాసిగా మారిపో అంటారు వాళ్ళు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కన్ఫ్యూజన్లో పడ్డాను ఇక నేను. మా ఫ్రెండు ఇక వాడు చదువుకోవట్లేదని వాళ్ళ అమ్మ ఏం చేసింది, తీసుకుపోయింది. చదువుకోరా అని ఇక్కడ పంపితే నువ్వేంద్ర ఈ పని చేస్తున్నావు అని తీసుకుపోయింది. నువ్వేంద్ర సేవాకి ఇవన్నీ మొదలుపెట్టినావు అని నాకు క్లాస్ ఇచ్చేది వాళ్ళ అమ్మ. చదువుకోండి రా, మీకు చదువు గురించి విలువ తెలియదు రా, మీరు తర్వాత బాధలు పడతారు రా అని అంటే మమ్మల్ని ఊరుకోండి రా అంటే ప్రార్థన కంటే ఎక్కువ అని మేము అనేటోళ్ళం. అలా అవుతున్నది ఆ టైంలో ఒక రోజున నేను ఆ పుస్తకం చదివిన తర్వాత ఇక నాకు ఒకటే అనిపించింది, ఇక నేను ఎలాగైనా సరే ఏది సత్యమో తెలుసుకోవాలి అని. ఆ రోజు రాత్రి మా ఇంట్లోనే, నేను ఎక్కడైతే ఉన్నానో అప్పుడు ఆ కాకతీయ టాకీస్ పక్కన మా ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే మెల్లగా మా అమ్మ వాళ్ళు పడుకున్న తర్వాత రాత్రి 10ంటికి ఒక రూమ్ ఉండే, చాలా పెద్ద ఇల్లు అది మాది, చాలా పెద్ద ఇల్లు, వెనకటి ఇల్లు అది, చాలా పెద్ద ఇల్లు. అందులో మెల్లగా మా అమ్మ వాళ్ళు హాల్లో పడుకునేవాళ్ళు, రూమ్స్ ఉండేవి లోపల, చాలా పెద్ద ఇల్లు. అందులో ఒక రూమ్లోకి వెళ్ళి చదువుకుంటున్నాను పేరుతో చెప్పి తలుపేసుకొని ఏడవడం మొదలుపెట్టా. నాకేది సత్యమో చెప్పు ప్రభువా, నాకేది నిజమో చెప్పు ప్రభువా, లేకపోతే నేను మళ్ళీ హిందువులోకి వెళ్ళిపోయేటట్టు కనబడతా ఉన్నది. నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, నాకెందుకు ఇదంతా నాకెందుకు, నేను చదువుకున్నట్టు అసలు నాకే సత్యమో చెప్తేనే నేను ఇప్పుడు బ్రతుకుతాను. ఇక నేను లేకపోతే నేను మళ్ళీ హిందూయిజంలోకి వెళ్ళిపోతాను. నేను ప్రార్థించడం మొదలుపెట్టినాను. ఏడ్చి పడుకున్నాను. ఆ రాత్రి దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. ఆ కళ నేను ఇప్పుడు మీకు వివరించాను, దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా వివరిస్తా. ఆ కళ భావంలో నేను క్లియర్గా 7 ముద్రలను చూశాను. నేను అనుకున్నాను ఫస్ట్ బైబిల్ అనుకున్నాను నేను దాన్ని, ఎందుకంటే అప్పుడు మనకు 7 ముద్రలు తెలియదు కదా. కానీ ఒక ఆయన పైనుండి పుస్తకం చేతి పట్టుకొని దిగొచ్చాడు ఆయన ఆ కళలో. ఆ పుస్తకము తెరిచినప్పుడు దాంట్లో నుండి సూర్యకిరణాలు బయటికి వెళ్తూ ఉన్నాయి. ఆ సూర్యకిరణాల ద్వారా నేను చెప్తాను వినండి, ఒక స్త్రీని ఒక ముగ్గురు వ్యక్తులు బలత్కరిస్తున్నారు.
నేను చూస్తున్న కలలో ఒక ముగ్గురు వ్యక్తులు బలాత్కరిస్తున్నారు. ఆ స్త్రీని బలాత్కరిస్తున్నది ఎవరో కాదు, సొంత తండ్రి సొంత అన్నలు బలాత్కరిస్తున్నారు ఆ స్త్రీని. ఆ స్త్రీ నిస్సహాయతగా అరుస్తూ ఉన్నది. నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను నెట్టేస్తున్నారు. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఆ టైంలో నేను అరుస్తున్న సమయంలో ఒక ఆయన ఆకాశము నుండి ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చాడు. ఆయన, నేను పులిపిడి దగ్గర నుండి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది చెప్పడం వలన నాకు లాభం కూడా ఏం లేదు. వింటున్నారా? అప్పుడు నేను దాన్ని బైబిల్ అనుకున్నాను. ఎందుకంటే మనకు వర్తమానం తెలియదుగా, బైబిల్ అనుకున్నాను. చెప్పాలి, అది కూడా చెప్తున్నాను. నేను వర్తమానం తెలియదు కాబట్టి ఇంటర్ప్రిటేషన్, ఆ డ్రీమ్కి ఉన్న ఆ కళకున్న అర్థంలో నేనేమనుకున్నాను అంటే బైబిల్ అనుకున్నాను. అయితే ఆయన తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఎలా కొడుతున్నాడంటే, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఈ పుస్తకాన్ని తెరిచి, ఆయన చేతిలో ఉన్న పుస్తకం తెరిచినప్పుడు అందులో నుండి సూర్యుడి కిరణాలు బయటికి వెళ్తా ఉన్నాయి. ఆ సూర్యకిరణాలు బయటికి వెళ్ళి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీని తాకకుండా బయటికి వెళ్ళగొడతా ఉన్నది. ఆ కళ ఎప్పుడైతే నాకు వచ్చిందో అప్పుడే నేను నిర్ధారించుకున్నా, ఈ వర్తమానమే కరెక్ట్, ఇదే సరి అయినది అని చెప్పి అప్పుడు వెంటనే వెళ్ళి నేను యేసుక్రీస్తులో బాప్సం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు అనంకొండలో ఒక దిగుడు బావిలో నాకు యేసుక్రీస్తులో బాప్సం ఇవ్వడానికి డేట్ నిర్ణయించారు. బట్టలు పట్టుకొనిరా ఇస్తానన్నాడు. ఆల్రెడీ నేను డినామినేషన్లో తనికుమన పరిశుద్ధాత్మ నామంలో తీసుకొని ఉన్నాను. మళ్ళీ వెళ్ళి నేను యేసుక్రీస్తు నామంలో హనంకొండలో బాప్తిజమం పొందుకున్నాను. నేను బాప్తిజమం పొందుకున్న తర్వాత నేను వర్తమానంలోకి వచ్చాక నేను ఇక వర్తమానాలు చదవడం మొదలుపెట్టాను. నా ఫ్రెండ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇక నాకు అర్థమైంది ఏంటిది అంటే, ఇక నేను చదువుకోలేను, చదువుపైన నాకు ఆసక్తి వస్తలేదు, ఇక నేను సేవ చేయాల్సిందే తప్పదు. మా అమ్మకి చెప్పేశాను, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి అప్పటికే అలవాటు అయిపోయింది, 2 రోజులు రాకపోవడం, 3 రోజులు రాకపోవడం. ఇక వాళ్ళు కొట్టి తిట్టి అన్నీ అయిపోయినాయి. ఇక నీ ఇష్టం రాని అప్పచెప్పిళ్ళు, ఆ దేవుడికి అప్పచెప్తాను అన్నారు వాళ్ళు. ఏమైనా చేసుకో అని చెప్పేసి వదిలిపెట్టేశారు. ఇక చెప్పాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వేరే రూమ్ తీసుకోవాలి, నేను ఉంటాను అని చెప్పేసి. అప్పట్లో మేము ఎక్కడ ప్రార్థించే వాళ్ళమంటే, మాకు కొన్ని ఏకాంత స్థలాలు ఉండేవి. అందులో ఒక స్థలం ఏంటిదంటే భద్రకాళి గుడి ప్రక్కన ఉన్న ఆ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలలోకి వెళ్ళి ప్రార్థించే వాళ్ళం మేము. అక్కడికి వెళ్ళి ప్రార్థించా. ఏం చేయమంటావు ప్రభువా, ఎలా చేయమంటావు ప్రభువా? ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళీ ఒక దర్శనంతో మాట్లాడాడు. ఆ దర్శనం ప్రకారంగా నేను సేవను ప్రారంభించాలి, ఆ దర్శనం ప్రకారం అని చెప్పి అప్పుడు కుప్పాలగుట్టకు వచ్చా. కుప్పాలగుట్టలో నాకు ఎవరు తెలియదు, ఒక అమ్మ తెలుసు అంతే. ఆమె ఏమన్నదంటే, వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది, కొడుకు బయట వేరే ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు పోలీస్గా, ఓన్లీ వాళ్ళ కోడలు ఆమె మాత్రమే ఉంటుంది, కోడలు మనవలు మాత్రమే. ఇక్కడ మొదలు పెట్టవచ్చు కదా, నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా అన్నది. సరే ఇప్పుడే ఉండడం కుదరదు కానీ ముందు అయితే మొదలు పెడతానని చెప్పి కుప్పాలగుట్లో మొదలుపెట్టాను సేవ. కుప్పాలగుట్లో నేను సేవ మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఇక మొదలుపెట్టాడు కార్యం చేయడం. సంఘశాఖలకు అర్థమైపోయింది నేను ఈ వర్తమానంలోకి వచ్చానని. వాళ్ళు నన్ను పిలవడం మానేశారు. నాతో ఉన్న చాలామంది అప్పుడు యూత్ మెంబర్స్ అందరూ వెనకకి వెళ్ళిపోయారు. నాతో ఉన్న వాళ్ళందరూ. కాకిలేటి అబ్రహాం ఒకప్పుడు నా దగ్గర యూత్ మెంబర్, ప్రస్తుతం అతను ట్రై సిటీలో పెద్ద పోస్ట్లో ఉన్నాడు. అతను నా దగ్గర యూత్ మెంబర్, మా దగ్గర యూత్ మెంబర్ అతను. నేను వాక్యం చెప్తుంటే కూర్చొని వినేవాడు, కింద కూర్చొని. ఇలా వాళ్ళందరూ నాకు దూరం అవడం మొదలుపెట్టారు. వాళ్ళు అన్నారు, మార్క్ బ్రదర్ నువ్వు ఇదే వర్తమానంలో ఉంటే మీతో కలిసి మేము సేవ చేయలేము, నువ్వు ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చేసాయి, నీకు పూర్తి సహకరిస్తాం, మిమ్మల్ని మా బిషప్గా కూడా ఒప్పుకుంటామన్నారు. నేను అన్నాను, ఆల్రెడీ నేను హిందుత్వాన్ని వదిలిపెట్టుకొని చాలా పెద్ద త్యాగం చేశాను. ఎందుకంటే అప్పటికే నా స్నేహితులతో, నా బంధువులతో అందరితో తెగతెంపులు అయిపోయినాయి, నా కుటుంబంతో సహా. రెండవది, మళ్ళీ నేను ఈ వర్తమానంకి వచ్చేటప్పుడు అప్పటికే నేను చాలా ఫేమస్గా ఉన్నాను డినామినేషన్లో, దాన్ని కూడా నేను ఇప్పుడు త్యాగం చేసుకున్నా.
అంత ఈజీ కాదు త్యాగం చేయడం అంటే. సంఘ శాఖలో నా పేరు మోగుతున్నది, అప్పుడు అందరికీ తెలిసిపోయింది, చాలా ఫేమస్గా ఉన్నాను నేను, ఆయనకు వరాలు ఉన్నాయని పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ఈ వర్తమానంలోకి వచ్చేటప్పుడు అది కూడా అందరూ తెలిసిపోయింది. ఏమన్నాడో మొదలు పెట్టారో తెలుసా? సంఘ శాఖలు మార్క్ బ్రదర్ పడిపోయిండు, మార్క్ బ్రదర్ పడిపోయిండు, మార్క్ బ్రదర్ పడిపోయిండు. త్యాగం చేసుకోవాల్సి వచ్చింది. మొదటిసారి నేను క్రీస్తుని నమ్మినప్పుడు అన్నీ వదిలిపెట్టుకొని త్యాగం చేసుకున్నా. అన్నిటిని వదిలిపెట్టి నా భవిష్యత్తుతో సహా వదిలిపెట్టేసిన. నేను ఏమనుకున్నా అదంతా వదిలిపెట్టేసిన. బంధువులను, స్నేహితులను అందరిని వదిలిపెట్టేసిన. రెండవసారి సంఘ శాఖల్లో మళ్ళీ నేను త్యాగం చేసుకోవాల్సి వచ్చింది. ఒంటరిగా మిగిలిపోయినా నేను, ఒంటరిగా. ఆ ఒంటరితనంలో నుండే మొదలైంది మళ్ళీ దేవుని సేవ. దేవుడు మళ్ళీ యూత్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. కాకిలేటి అబ్రాం పరిచయం అయ్యాడు. మా దగ్గరకు వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టాడు. చదువుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళ అన్న, వాళ్ళ అన్న విల్సన్, ఆయన అంతా వాళ్ళ రూమ్లో ఉండే వాళ్ళ అనంకొండలో. మేము పరిచయం అయ్యి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. మా వలన వాళ్ళు ఆత్మీయంగా వెలిగారు. మా వలననే వాళ్ళు అక్కడ చర్చ్ మొదలుపెట్టారు నర్సంపేటలో. ఇలా మేము చేయడం మొదలుపెట్టాం, సేవ ప్రారంభించాం. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఈ వర్తమానం వచ్చిన తర్వాత నేను ఈ వర్తమానంలో నుండి, వాళ్ళు ఫస్ట్ కాగిలేటి అబ్రాం ఈ వర్తమానంకి వచ్చాడు, తర్వాత పడిపోయాడు. పడిపోయినప్పుడే నాతో చెప్పాడు, నువ్వు ఈ వర్తమానంలోకి వెళ్ళి బయటికి వస్తే నేను నీకు సహకరిస్తానని. మరి అతనే సిరిసిల్లాలో ఉన్నప్పుడు ఇప్పుడున్న బ్రదర్ జోసెఫ్ కానీ, బ్రదర్ జాన్ పాల్ కానీ, లేకపోతే బ్రదర్ అనిల్ పీటర్ కానీ, వీళ్ళందరూ సిరిసిల్లాలో పాలిటెక్నిక్లో చదువుతున్న సమయంలో కాకిలేటి అబ్రాంని ప్రార్థించి మేము అక్కడ పంపించాం. బ్రదర్ను అక్కడికి వెళ్ళి సువార్త చేయాలా, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, అక్కడ కొత్తగా పరిచయం వాళ్ళకి అందరికీ అని నేను వెళ్తాను బ్రదర్, చెప్తాను అన్నాడు. వెళ్ళి చెప్పాడు కూడా. చెప్పినాక నన్ను పిలవడం మొదలుపెట్టాడు. వాళ్ళని నమ్మినాక జోసెఫ్ బ్రదర్ కానీ, లేకపోతే జాన్ పాల్ బ్రదర్ కానీ, వీళ్ళందరూ హిందువులుగా ఉండేవాళ్ళు. హిందువులు వాళ్ళు కూడా బొట్లతో అన్ని సేమ్ హిందుత్వం, హిందువులుగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకు కాకిలేటి అబ్రహాం బ్రదరే చెప్పాడు, సువార్త చెప్పాడు. ఆ తర్వాత మాకు యూత్ ఉన్నదని, మాకు యూత్లో ఒక లీడర్ ఉన్నాడు, ఆయన పిలిపిస్తానని చెప్పి నన్ను పిలిపించాడు, నాకు పరిచయం చేశాడు. పరిచయం చేస్తున్న తర్వాత ప్రతి నెల నేను అక్కడికి వెళ్ళడం, యూత్కి మీటింగ్ పెట్టడం, వాక్యం చెప్పడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కుప్పాలగుట్టలో నడపడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకరోజున కాకిలేటి అబ్రహాము ఒక్కసారి ఈ వర్తమానం తప్పని వాళ్ళకు బోధించేశాడు. కొన్ని సంఘటనలు జరిగినాయి లేండి, అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. దానివల్ల అతను భయపడిపోయి ఈ వర్తమానం తప్పని అతను ఒక్కసారే వ్యతిరేకమయ్యాడు. నేనైతే ఈ వర్తమానం నమ్మతలేను, నేనేగా మీకు సువార్త చెప్పింది, కాబట్టి మీరు మార్క్ బ్రదర్ది నమ్ముతారా, నేను చెప్పేది నమ్ముతారా, మీ ఇష్టం అని అన్నాడు. వాళ్ళు వెంటనే నాకు లెటర్ రాస్తారు. అప్పుడు ఫోన్లు ఏం అంత లెటర్లే, చిన్న పోస్ట్ కార్డ్ పైన నిజమైన వాక్యములో, సత్యమైన వాక్యములో మేము ఉండినట్లు ప్రార్థించండి మార్క్ బ్రదర్ అని రాశారు. నాకు ఆ లెటర్ చూస్తుంటే డౌట్ వచ్చి వెంటనే పోయినా నేను సిరిసిల్లాకి. ఏమైందని అడిగిన, అబ్రాహాం వచ్చి కలవలేదు నన్ను, రూమ్ అతను నన్ను కలవలేదు, నేను వస్తున్న సంగతి తెలిసి రాలేదు, మీతో వాళ్ళు వచ్చి కలిశారు. ఏమైంది బ్రదర్ అంటే, అప్పుడు కొంచెం అనిల్ పీటర్ నాకు బాగా క్లోజ్ ఉండేవాడు. అనిల్ పీటర్ని అడిగినాను, ఏమైంది బ్రదర్? అనిల్ పీటర్ అంటే, మార్క్ బ్రదర్ ఇట్లా జరిగింది, ఇలా అబ్రాహాం బ్రదర్ ఇలా చెప్పినంత షాక్. సరే బ్రదర్, మరి మీరంతా ఏమనుకుంటున్నారు? మాకు అర్థం కావట్లేదు, మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నామన్నారు. నేను అన్నాను, బ్రదర్ కన్ఫ్యూజ్ పడకండి, నేను ఈ సత్యం కొరకు నిలబడుతున్నాను, మీరు నిలబడండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను అని చెప్పి ఒక కూటమి పెట్టి 2 రోజులు అక్కడ ఉండి వాళ్ళని బలపరిచి వాళ్ళకి వర్తమానం, ఎందుకంటే వాళ్ళకి బాప్సం ఆల్రెడీ నేను ఇచ్చేసాను యేసుక్రీస్తు నామంలో, వాళ్ళందరికీ నేను ఇచ్చేసాను. జోసెఫ్కి, జాన్ పాల్కి, బ్రదర్స్కి అందరికీ నేను అక్కడ చాలామంది ఉండే యూత్ వాళ్ళందరికీ ఇచ్చేసాను. కానీ వారిలో సగం మంది అబ్రాహాం వైపు తిరిగిపోయారు, కొంతమంది నా వైపు వచ్చారు. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ఉండే వాళ్ళకి అక్కడ కాలేజ్. నేను ప్రతి నెల అక్కడికి వెళ్ళడం, ఉన్న వాళ్ళకి చెప్పడం చేయడం. అబ్రాహాం ఒకసారి వచ్చాడు నా దగ్గరికి, కాకిలేటి అబ్రాహాం వచ్చి ఒకటే అన్నాడు, నువ్వు ఇందులో నుండి బయటకు వస్తే నేను నీతో కలిసి చేస్తాను, లేకపోతే నేను చేయను అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ ఈ వర్తమానం మాత్రం విడిచిపెట్టే అవకాశం లేదు, నీకు అర్థం కాలేదేమో ఈ వర్తమానం ఏమిటో, కానీ నాకు అర్థమైంది, నేను రానన్నాను.
అదే టైంలో నా పక్కన నాతో పాటు మొదటి నుండి కిరణ్ ఉన్నప్పటి నుండే ఉన్న యూత్ మెంబర్ ఉన్నాడు, మాకంటే చాలా పెద్ద ఆయన. అతనే దైవచిత్తం, అతని పేరు దైవచిత్తం అతని పేరు. అతను కూడా ఒక్కసారి కాకిలేడు అబ్రాం వైపు తిరిగాడు. నాకు కూడా ఇదంతా ఈ వర్తమానం వింటా ఉంటే అంత నాకు మనశ్శాంతి ఉంటలేదు, నాకు అంత గలిబిల్లు ఇస్తున్నది, నాకు నాకు ఎప్పుడు ఇదంతా ఇట్లనో ఉన్నది అని చెప్పి అతను తిరిగిపోయి నాకు ఇప్పుడు నిజంగా మనశ్శాంతి ఉన్నది అంటున్నాడు ఆయన. ఓరు నాయనో, మొదటి నుండి ఉన్నావు కదా నువ్వు, ఇట్లా తయారైనవండి నేను. పెద్దోడు నాకంటే ఏందన్నా ఇట్లయినావు, నేను చాలా చిన్నోడు అతను ముందట. ఏందన్నా ఇట్లయినా, లేదు మార్ బ్రదర్ ఇంతే. నన్ను మార్ బ్రదర్ అనేటోళ్ళు అందరు ప్రేమతో మార్ బ్రదర్ అని పిలిచేవాళ్ళు అందరూ. అవును బ్రదర్ అని. కొంతమంది ఇక స్త్రీలు మార్కన్నా అని పిలిచేవాళ్ళు. లేదు బ్రదర్ మార్ బ్రదర్ నువ్వు కూడా బయటికి రా అంటాడు ఆయన. లేదు బ్రదర్, దైవచిత్తం బ్రదర్, ఇదే కరెక్ట్, ఇదే సత్యమని నేను. కిరణ్ అందుకే నిన్ను వదిలిపెట్టిపోయాడు తెలుసా అని అన్నాడు. సెంటిమెంట్ అన్నీ కొడతాడు. ఇక మీకు తెలుసు కదా ఎట్లుంటుందో ఆ టైంలో. ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఏది ఏమైనా నేను నిలబడాలని నిశ్చయించుకున్నా. కిరణ్ వదిలిపెట్టేసిన ఈ వర్తమానం కొరకు కిరణ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కిరణ్ కూడా చెప్పేశాడు, నువ్వు ఆ వర్తమానం కనుక నమ్మితే నీతో పాటు నేను కలిసి ఉండలేను రా అని చెప్పాడు వాడు డైరెక్ట్గా నాతోటి. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాడిని తీసుకుపోయి మ్యాంగ్లూరులో ఒక బైబిల్ కాలేజీలో వేసేసింది. అక్కడ ఏంటిదంటే డిగ్రీ ప్లస్ బైబిల్ కాలేజ్ థియాలజీ అది రెండు చెప్తారనమాట. అందులో వేసేసింది. వాడు వేసేటప్పుడు చెప్పి నువ్వు కూడా వస్తావా చెప్పు, తీసుకెళ్తాను, కానీ నువ్వు మాత్రం ఈ వర్తమానాన్ని నమ్ముతా అంటే మాత్రం నేను నీతో ఉన్నాను వాడు చెప్పాడు. అరే ఏంద్రా బాబు ఈ వర్తమానంతో ఉంటే ఇన్ని బాధలనే అనుకున్నాను నేను. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ టైంలోనే నాకు ముప్పనపల్లి డేవిడ్ పాస్టర్ పరిచయం అయ్యాడు. వాళ్ళ బంధువులు నర్సంపేటలో ఉండే, వాళ్ళు ఒక సంఘంగా ఉండే నర్సంపేటలో. వాళ్ళు ఏం చేశారు, కుప్పాలగుట్లో నేను సేవ చేస్తున్నానని తెలుసుకొని యేసుక్రీస్తు బాప్సం రైట్ అని బండారు పీటర్కి, చిన్నగా ఉండే ఫిలిప్ బ్రదర్కి, వీళ్ళందరికీ అర్థమైపోయి వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ముప్పనపల్లి డేవిడ్ పాస్టర్ వాళ్ళ ఒక పెదనాన్న వాళ్ళు, వాళ్ళ కొడుకులు ఇప్పుడు సేవ చేస్తున్న వాళ్ళు కొడుకులందరూ సేవ చేస్తున్నారు నలుగురు వాళ్ళు. తర్వాత డేవిడ్ పాస్టర్ గారు ఆయన ముప్పనపల్లి అడవిలో ఆయన కూడా సేవ చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్ పని చేస్తుండేవాడు. వాళ్ళకు ఎలా తెలుస్తుందేమో యేసుక్రీస్తు రైట్ అని తెలిసి వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళకి నేను ఎలా పరిచయం అంటే, డినామినేషన్లో ఉన్నప్పుడు నేను ఫేమస్ కదా, అక్కడికి వెళ్ళేవాడిని ఆన్లైన్ పేరుకి అనమాట. సో వాళ్ళకు యేసుక్రీస్తు రైట్ ఈ వర్తమానమే కరెక్ట్ అని తెలుస్తుంది. బండారు పీటర్ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి బండారు పీటర్ అడిగాడు, బ్రదర్ యేసుక్రీస్తు బాప్సం మేము అందరం నమ్ముతాం, అందరికీ యేసుక్రీస్తులో బాప్సం కావాలి, మీరు రండి అని నన్ను అడిగాడు. సరే నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక 30-40 మంది ఉన్నారు. ఉండేసరికి అక్కడ ఇప్పుడు నర్సంపేటలో సీను అని, తర్వాత అదే డేవిడ్ పాస్టర్ వాళ్ళ యొక్క పెదనాన్న పిల్లలు, వాళ్ళ పెదనాన్నే కదా బ్రదర్, మీ అన్నయ్య అవుతాడు కదా, సుందరమూర్తి గారు మీ అన్ననే కదా, మోషే గారు మీ అన్ననే కదా, వాళ్ళ కొడుకులు అందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు ఉన్నారు. బండారు పీటర్ వాళ్ళ ఫ్యామిలీలు, అంటే వాళ్ళ నాన్న కూడా ఉండే అప్పుడు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, ఫిలిప్ బ్రదర్కి ఇంకా పెళ్లి కాలేదు, బండారు పీటర్ కూడా పెళ్లి కాలేదు. వీళ్ళందరూ ఒక 30-40 మంది అక్కడ ఉన్నారు. నేను వెళ్ళేసరికి చూశాను, అరే మీరందరూ యేసుక్రీస్తు బాప్సం కావాలంటే మా అందరికీ యేసుక్రీస్తు బాప్సం, అందరికీ యేసుక్రీస్తు బాప్సం అక్కడ మాదనపేట చెరువులో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఎవరు పాస్టర్ లేరు, మాకు ఉదయం మీరు ఇక్కడ చెప్పండి, మధ్యాహ్నం మీరు కుప్పాలగుట్లు నడిపించుకోండి 3 గంటలకన్నా అన్నాడు. అనుడుతాడు, సరే నేను మీకు పాస్టర్ అయ్యే వరకు నేను వచ్చి చెప్తానులే అని నేను నర్సంపేటకి ఉదయం వెళ్ళి ఉదయం అక్కడ వాక్యం చెప్పి మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ కుప్పాలగుట్లో నడిపించేవాడిని. నేను సాయంత్రం రంక్షాపేటలో మొదలుపెట్టాను. వింటున్నారా? ఆ టైంలో మళ్ళీ అక్కడ సంఘంలో, నర్సంపేట సంఘంలో వాళ్ళకు సేవ చేయాలని ఉండే కోరిక. మార్ బ్రదర్ వస్తే ఇక్కడ మాకు ఎవరు మమ్మల్ని గుర్తించారని, ఈ వర్తమానమే తప్పని వాళ్ళు వెళ్ళిపోయారు. సీను కుటుంబం వేరైపోయింది, కొంతమంది వేరైపోయారు. బండారి పీచర్ వాళ్ళ కుటుంబము, ఇంకో కొన్ని కుటుంబాలు మాత్రమే వర్తమానం కొరకు నిలబడ్డాయి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే వాళ్ళు సపరేట్గా మొదలు పెట్టుకున్నారు. ఫస్ట్ ఏం చేశారు, సేవ కోసం అని చెప్పలేదు, మాకు ఆ వర్తమానం తప్పనిపిస్తుంది, అందరు దీన్ని తప్పని చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని నమ్మము అని వెళ్ళిపోయి కొద్ది రోజులు మౌనంగా ఉండి ఎక్కడికి వెళ్తలేమేమని చెప్పి మెల్లగా వాళ్ళే మొదలుపెట్టారు. అదే అసలు వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళే సేవ చేయాలని, నన్ను కట్ చేయాలని. దానికోసం వాళ్ళు వర్తమానాన్ని తప్పని పోయారు. పాపం నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు.
వాళ్ళు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు వింటున్నారా నేను చెప్పింది? సో ఆ టైంలో అలా జరిగిన తర్వాత ఇక్కడ కుప్పాలగుట్లో అప్పటికే జోసఫ్ బ్రదర్, జాన్ పాల్ బ్రదర్, అనిల్ పీటర్ బ్రదర్, తర్వాత ఇంకో కొంతమంది బ్రదర్స్ది ఇంటర్ వాళ్ళది పాలిటెక్నిక్ అయిపోయింది. అయిపోయిన సంగతి నాకు చెప్పారు వాళ్ళు, ఇట్లా అయిపోతుంది అని. నేనేమన్నానంటే మీరు ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒక్క వారం రోజులు నా దగ్గర ఉండి వెళ్ళండి, ఎందుకంటే అప్పటికే అబ్రహాం వాళ్ళను బాగా ఒత్తిడి చేస్తాను. నేను మీకు సువార్త చెప్పిన నేనే రాజమండ్రిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ బ్రిడ్జ్ పైన రాజమండ్రిలో ఉన్న బ్రిడ్జ్ మీ అందరూ తెలుసు కదా, బ్రిడ్జ్ చూసాం కదా మనం. ఆ బ్రిడ్జ్ పై నుండి దూరికి చావాలనుకున్నా. నేను ఈ వర్తమానం నమ్మినందుకు నేను ఇంతమందిని మోసం చేస్తున్నాను నాకు అర్థమైందని ఆడేదో కథ చెప్తున్నాడు. వీళ్ళందరూ అవును కదా మన ఫ్రెండ్ కదా, ముందు సువార్త చెప్పింది ఈయననే కదా, మా బ్రదర్ నమ్ముదామా ఈయన నమ్ముదాం వీళ్ళంటాను. నేనేం చేస్తానంటే బ్రదర్ మీరు దేని నమ్ముతారో దేని నమ్మరో అనే విషయం మీకు వదిలిపెడుతున్నా, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మీరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి వారం రోజులు నా దగ్గర ఉండిపోండి, ఇక్కడ సేవ చూసిపోండి అని అన్న. అప్పటికే కుప్పలగుట్ల మొదలుపెట్టినాం, నర్సంపేటలో మొదలుపెట్టినాను, రంక్షేపేటలో మొదలుపెట్టాను. ఎవరు జోసఫ్ జాన్పాల్ వీళ్ళు రాకముందే దామర్లో మొదలుపెట్టినాం. ఈ సాక్ష్యం యూట్యూబ్లో వెళ్ళాలా? కాదని హక్కు ఎవడికి లేదు. వచ్చారు వీళ్ళు, వారం రోజులు ఉండిపోదాం, నచ్చితేనో దీన్ని నమ్ముదాం లేకపోతే వదిలిపెడదామని మాట్లాడుకొని వచ్చినట్టు తర్వాత చెప్తాను వాళ్ళు నాకు. వచ్చారు, వచ్చిన తర్వాత యూత్లో పాపం అప్పుడు మాకు అక్కడే కుప్పలగుట్లో రూమ్ తీసుకొని ఉండే, పక్కకు ఒక అక్క వాళ్ళు ఉండే. ఆ అక్క పాపం నాకు చాలా సహకరించేది. ఆమె అక్క బావ వాళ్ళిద్దరు బాగా సహకరించేవాళ్ళు. మంచి కుటుంబం వాళ్ళది. దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడని నేను నమ్ముతున్న. తర్వాత వాళ్ళను కొంతమంది జడగొట్టారు, దేవుడే చూసుకుంటాడు వాళ్ళ సంగతి. తర్వాత ఆమె ఎంతమంది వచ్చినా వండి పెట్టేది. ఆమె ఎంతమంది వచ్చినా ఎంతమంది ఉన్నా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత నేనేం చేశానంటే చూడు బ్రదర్ దేవుడు చేస్తున్న కార్యాలను మీరు గమనించాలి అని చెప్పి నేను ఇవి తిప్పడం మొదలుపెట్టిన. కుప్పాలగుట్లో, నర్సంపేటలో, తర్వాత రంక్షేపేటలో ఇవన్నీ నేను చూపిస్తున్నాను. నేను దామెరా ఇవన్నీ చూపిస్తున్నాను. నేను సైకిల్ మీద పోతున్నాను. నేను వీళ్ళు రాకముందే దామర్లో నేను సైకిల్ మీద పోయినా. నేను విమల్ జాకబ్ బ్రదర్ మేమంతా సైకిల్ మీద వచ్చేటోళ్ళం. ఏం ప్రసాద్ గారు వచ్చేటోళ్ళమా కాదా? అప్పుడు జోసఫ్ బ్రదర్ ఎక్కడిది, అప్పుడు జాన్పాల్ బ్రదర్ ఎక్కడిది, వీళ్ళందరూ ఎక్కడిది. తీసుకొచ్చిన తర్వాత నేనున్న తర్వాత చూడు ఇది సేవ అనుడితోటే వాళ్ళు సేవను చూసి నమ్మిళ్ళు, సేవను చూసి నమ్మిళ్ళు. వాళ్ళు చూసి నమ్మి సరే బ్రదర్ మేము డైరెక్ట్ ఇటే వచ్చినాం కదా, ఇంటికి వెళ్ళి ఓ 10 రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ వచ్చేస్తాం, ఆ తర్వాత చూద్దాం, హాలిడేస్ మాత్రం ఇక్కడే ఉంటామని అన్నారు. సరే మీరు వెళ్ళండి అని చెప్పి పంపించాను. ఓ 10-15 రోజుల తర్వాత ఏమో వాళ్ళు మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత నా దగ్గర ఉంచుకోవడం మొదలుపెట్టాను. ఇక నాతో పాటు తిప్పుకోవడం, నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు యూత్ కింద కూర్చొని వినడం. అడగండి, వాళ్ళు నా దగ్గర యూత్, వాళ్ళు నేను బాప్తిస్మం ఇచ్చినోడిని, నేను వర్తమానం చెప్పినోడిని, నేను చేసినోని ఇవన్నీ. వాళ్ళు రాకముందే నాకు కుప్పాలగుట్లో సేవ్ ఉంది, వాళ్ళు రాకముందే నాకు 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 నరసంపేటలో సేవ్ ఉంది, దామర్లో సేవ్ ఉంది, రంక్షేపేటలో సేవ్ ఉంది. రంక్షేపేట సేవ మొదలుపెట్టింది నేను, కాదని హక్కు లేదు. నిజాలు గనక, సత్యం గనక ఇది. కింద కూర్చొని వాక్యం వినేవాళ్ళు. అదే టైంలో విజయ్ పీటర్, అదే టైంలో నెహెమ్యా, మత్తై, మహబాద్ మత్తై, నెహెమ్యా వీళ్ళందరూ వచ్చేసారు నా దగ్గరికి. అదే టైంలో ఈ విజయ్ పీటర్ బ్రదర్, వీళ్ళందరూ. విజయ్ పీటర్ బ్రదర్ నరసంపేటలో సిటీ ఆఫీస్లో పనిచేసేవాడు. చేస్తున్నప్పుడు వాళ్ళ మామయ్యకు అప్పటికే పెళ్ళైంది. విజయ్ పీటర్ బ్రదర్కి చిన్న కొడుకున్నాడు, కొడుకో కూతురో. అక్కడే కుప్పాలగుట్లో ఉండేది వాళ్ళ మామయ్యలు పక్కనే. వాళ్ళ మామయ్యలు కూడా మా చర్చికే వచ్చేవాళ్ళు. నేనే బాప్సం ఇచ్చిన వాళ్ళ మామకు, విజయ్ పీటర్ బ్రదర్కి నేనే ఇచ్చిన బాప్సం. విజయ్ పీటర్ బ్రదర్ని సేవ చేయాలని నేను వాళ్ళ మామయ్యను ఒప్పించి, అది రెగ్యులర్ అవుతుంది, వాడికి నెలకు 10,000 వస్తాయి అని అంటే, కాదు బ్రదర్ దేవుడి సేవ చేయాలి అని చెప్పి ఒప్పించి విజయ్ పీటర్ బ్రదర్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను. పరకాల మొదలుపెట్టినాను. తర్వాత దాని పేరేం పేరు ఉడతలో మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇక్కడ మహబాద్లో మొదలుపెట్టాను. మహబాద్లో శామ్యుయల్ బ్రదర్ని నేనే బాప్సం ఇచ్చింది.
కుప్పాలగుట్టలో నాకు సంఘ పెద్దగా అభిషేకించిన, కుప్పాలగుట్టల. అప్పుడు జోసఫ్ బ్రదర్ యూత్ మెంబర్, చర్చిలో బిలీవర్, పాస్టర్ కాదు. కాదనే హక్కు ఎవరికైనా ఉన్నదా? దీన్ని ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ దిస్ మినిస్ట్రీ. వరంగల్ జిల్లాలో పరిచయం ప్రారంభించింది నేను, సేవ మొదలుపెట్టింది నేను, వర్తమానం చెప్పింది నేను, సంఘాలను స్థాపించింది నేను. కాదమని బైబిల్ పైన చేతులు పెట్టి చెప్పమను. విజయబిడ్డని తీసుకొచ్చాను, నెహెమ్యాని తీసుకొచ్చాను, మత్తేని తీసుకొచ్చాను, శామ్యూయల్ బ్రదర్ సంఘ పెద్ద, శామ్యూయల్ బ్రదర్తో పాటు పనిచేసేవాడు అతను, ప్రసంగి బ్రదరు శాంసన్, కుప్పాలగుట్ట శాంసన్ చిన్న పిల్లోడు. మేము ప్రార్థిస్తుంటే మెల్లగా వచ్చి చూసేటాడు, ఏయ్ ఇట్లా అనుడితోడు వచ్చాడు, కూజ మోహరించేటోడు. అక్కడ దయ్యాలలో కొట్టడం, కుప్పాలగుట్లో రోగులను స్వస్థపరచడం, దానివలన చాలామందికి తెలిసిపోయింది. మేము ఎంతగా వెళ్ళిపోయిందంటే పాల్సన్ రాజు అప్పుడు ఏమని ప్రకటించాల్సి వచ్చిందంటే, కుప్పాలగుట్టకి ఎవరు వెళ్ళొద్దు. ఇట్లనే అక్కడ మార్కన్ ఒకడు ఉన్నాడు, కుప్పాలగుట్టకి వెళ్ళకండి, అక్కడ దేవుడుగా దయ్యం పనిచేస్తుందని ప్రకటించాల్సి వచ్చింది పాల్సన్ రాజ్కి. ఎందుకంటే పాల్సన్ రాజ్ దగ్గర ఫెయిల్ అయిన కేసులు మన దగ్గరకు వచ్చి బాగుపడ్డారు. సరే, రోజా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళు. ఒక ఆమె 3 ఏళ్ల నుండి ఆమె మంచం పైన పక్షవాత పడుకుంటే ప్రార్థించి లేచి నడవమంటే లేచి వీధిలో ఎగిరింది ఆమె. ఏంట్రా నా పైన పుస్తకం ప్రింట్ చేసేది? ఇవన్నీ రాయి, పుస్తకం ప్రింట్ చేసేటప్పుడు ఇవి కూడా రాయి. సాక్షులు ఉన్నారు ఇక్కడ. కుప్పాలగుట్ట ఫేమస్ అవుతుంటే బ్యాప్టిస్ట్ చర్చలు భయపడి, గంధం జేమ్స్ భయపడి నన్ను పిలిపించి స్టాండింగ్ కమిటీకి నన్ను పిలిపించి బూతులు తిట్టారు, రాడ్లతో కొడదామని తిరిగారు నా కోసం. ఆ సంఘస్థులే వచ్చి చెప్పారు. సైకిల్ మీద నేను ఇదే క్రిస్టియన్ కాలనీ తిరుగుతూ ఉంటే నన్ను రాళ్లతో కొట్టడానికి తిరిగారు. పోలీస్ స్టేషన్లో తిరిగి నా పైనే కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. రంగశేపేటలో సేవ ఎట్లుండో తెలుసా? అది ఫస్ట్ బ్యాప్టిస్ట్ది. చెప్తాను వినండి. రంగంపేట బ్యాప్టిస్ట్ చర్చ్ సంస్థ అక్కడ ఉండే, అనుబంధ సంస్థ. నేను వెళ్ళి వర్తమానం చెప్పినాక వాళ్ళందరూ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు. ఎలిషా డేవిడ్ బ్రదర్ కానీ ఇంకా మిగతా బ్రదర్ సిస్టర్స్ అందరూ బాప్తిసం పొందుకున్నారు. ఎవరు ఒక్కళ్ళు కూడా మిగిలలే. అప్పుడు దానికి గాబ్రియల్ అనే ఒక బ్రదరు నడిపించేవాడు సంస్థ. నడిపిస్తున్న అతను వెంటనే ఇక్కడ వీళ్ళందరూ కుప్పాలగుట్టకి వెళ్ళిపోతున్నారు, కుప్పాలగుట్టలో మార్ బ్రదర్ అనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ సేవ నడుస్తలేదని చెప్పుడుతోటే అప్పుడు రంగంపేట బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దలు, పాస్టరు, బిషప్ నా దగ్గరకు వచ్చారు కుప్పాలగుట్టకు. ఎవరి మార్కని కూర్చున్నా. ఏంటిది చెప్పానన్నా, మీరు రంగంపేటలో మా సంఘాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారో అన్నాడు. రంగశేపేటలో. అప్పుడు నేను అన్నాను, చూడు బ్రదర్, నీ సంఘాన్ని నాశనం చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము చెప్పే సత్యమని వాళ్ళు నమ్మి మా దగ్గరకు వచ్చారు. లేదు నువ్వు మాకు ఆదివారం అక్కడ ఆరాధన లేకుండా చేసినావు అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, నేనేమన్నా వచ్చి ఆదివారం ఇక్కడ ఆరాధన చేద్దానన్నా? మీ సంఘంలో నేను ఎప్పుడైనా వచ్చి మీరు అందరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారని నేనేమైనా ఎల్లగొట్టినానా? అసలు మీరు ఇక్కడికి రావడమే తప్పు. వాడెవడో మాటలు పట్టుకొని నా దగ్గరికి రావడమే తప్పు. నీకు చేతనైతే నువ్వు ఎక్కడైతే మొదలుపెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. ఒక రోజున ఏమైందంటే, నేను సోదరుడు ప్రేమ్ సాగర్ బ్రదర్, ఇంకో 2-3 బ్రదర్స్ రంగశేపేటలో టీ తాగుతూ ఉన్నాం. కూర్చొని తాగుతుండగా వాడు గ్యాబ్రియల్ అనేటోడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే, నీతో మాట్లాడున్నది అన్నాడు. సరే అని నేను హోటల్ నుండి బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే వాడు సడన్గా నాకు అలా పట్టుకున్నాడు, కొడదామని. పట్టుకున్న సమయంలో ప్రేమ్ సాగర్ బ్రదర్ ఇంకో బ్రదర్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవర్రా నువ్వు అనుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇన్ని బాధలు అనుభవించిన నేను అక్కడ. రంగశేపేట సంఘమైనా, కుప్పాలగడ్డ సంఘమైనా, నరసంపేట సంఘమైనా, పర్కాల సంఘమైనా, ఏ సంఘమైనా సరే నేను ఎన్ని బాధలు అనుభవించుకుంటూ వచ్చానో నాకు తెలుసు. అక్కడ క్రైస్తవులను ఎదుర్కోవాల్సి వచ్చింది, డినామినేషన్ వాళ్ళను. ట్రై సిటీ ప్రెసిడెంట్ నన్ను నరసంపేటలో పిలిపించి, ఎవరైతే నన్ను అమెరికా పంపుతానన్నాడు అతనే పిలిపించి,
నిన్ను కొడతారా రేయ్, ఇట్లనే నిన్ను కొడతారా రేయ్, నువ్వు బాగా చేస్తున్నావు, ఎక్కువ చేస్తున్నావు, చాలా చోట్ల నువ్వు లేని పనులని చేస్తున్నావు, నిన్ను తంతారా రే అంటే నేను అన్నా, నువ్వు తంటే పలడానికే ఉన్నా, కొట్టు కొట్టు కొట్టు, కొడితే నాకే మంచిది, కొట్టు. యేసుక్రీస్తు మాంసం గురించి డిస్కషన్ అయింది ముందు. నేను బైబిల్లో యేసుక్రీస్తు మాంసం చూపిస్తున్నా, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ రైట్ అంటాడు అని కొడతా మార్కు నిన్ను, రే నీకు తన్నులు పడతాయి అంటే పడితే పడని. అపోస్తులు కూడా పడ్డాయి, అందులో నేను ఒకనన్నా. వాడికి ఇంకా మండింది. అదే నర్సంపేటలో గల్లా పట్టుకొని నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టారు. ఎవరు? కాకిలేటి అబ్రాహం వాళ్ళ అన్నయ్య బూతు మాటలు తిడుతూ గల్లా పట్టుకొని, ప్రసంగి బ్రదర్ ఉండే, ఇంట్లోకి వెళ్ళి నెట్టుకుండా తీసుకుపోయి బయట ఇసిరేసి, నువ్వు ఇంకోసారి ఇక్కడ కనబడితే నేను మర్డర్ చేసి నేను జైలుకు పోతారా అన్నాడు. ఈ వర్తమానం కొరకు నేనేం పొందుకున్నానో నాకు తెలుసు. ఈరోజు వచ్చిన వాళ్ళు నా గురించి వెళ్ళి చెడుగా మాట్లాడితే వాని కూర్చోబెట్టి వాని సంగతి చెప్పాల్సి వస్తుంది. అక్కడ నా పైననే పుస్తకం తయారు చేస్తారట. మార్ బ్రదర్ అప్పుడు ఇట్లా ప్రవచించిండు. అవును, నాకు వర్తమానం పూర్తిగా తెలియదు. నాకు వర్తమానం తెలియనప్పుడు ఎన్నో పొరపాట్లు చేస్తాం. చేయమా? ప్రవక్త చేయలేదా? ప్రవక్త చెప్పలేదా నేను పొరపాట్లు చేశానని? అలాగైతే ఇప్పుడు ప్రవక్త దయ్యం పట్టినోడా? మోసే తప్పు చేయలేదా? చూపించాలా నేను బైబిల్లో మోసే తప్పు చేశాడని? సేవ అర్థం కానప్పుడు ఏం చేశాడు? ఒక ఐగుప్తుని చంపాడా లేదా? ఇప్పుడు మోసే దయ్యం పట్టినోడా? నాన్ సెన్స్. బుద్ధి లేనోళ్ళు పుస్తకం ప్రింట్ చేస్తారట నా మీద, నేనేం తప్పులు చేశానో అవి సంఘానికి పంచి పెడతారట. మన సంఘానికి నేను తీసుకురా, నేనే పంచి పెడతా. నేను చేశాను పొరపాట్లు, కానీ అదే సమయంలో వర్తమానం కొరకు నేను ఎన్ని వదిలిపెట్టుకున్నాను? నా సాక్ష్యం నిన్న మాట్లాడు. ఇప్పటికీ సాక్షులు నిలబడున్నారు. సైకిల్ కిరాయి తీసుకుంటే రోజుకు 5 రూపాయలు. మా దగ్గర ఎప్పుడు కూడా 5 సైకిల్ ఉండేవి. 25 రూపాయలు కట్టేవాడిని. 15-20 మందికి 25 మందికి భోజనం పెట్టేవాడిని. ఒక్కడిని 3 చోట్ల రూములు. ఒక్క రూమ్ సరిపోతే 3 చోట్ల రూములు. ఒక దగ్గర భోజనం తయారు చేయడం, ఒక దగ్గర వండుకో, ఒక దగ్గర ప్రార్థన చేయడం, ఒక దగ్గర పడుకోవడం కోసం 3 రూములు, 3 చోట్ల 3 ఇల్లులు తీసుకున్నాను. దేవుని సేవ కోసము నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలుసు. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో నాకు చెప్పాలి. ఈరోజు నన్ను విమర్శించడం వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో చెప్పాలా? నా భవిష్యత్తును పోగొట్టుకున్నా. ఇంజనీర్ కావాల్సినోడిని, కోట్ల రూపాయలు సంపాదించాల్సినోడిని నేను వదిలిపెట్టుకున్న దాన్ని. నా బంధువులను వదిలిపెట్టుకున్నా, నా స్నేహితులను వదిలిపెట్టుకున్నా. డినామినేషన్స్ని వ్యతిరేకించా. ఈ డినామినేషన్ నన్ను చంపుతారని ప్రయత్నించిన భయపడలా. నా దగ్గర యూత్లో పెరిగి, నా దగ్గర ఆయిల్ నేర్చుకొని వర్తమానాల్లా, నా దగ్గర వర్తమానాలు నేర్చుకొని బాప్సం ఎట్లా ఇవ్వాలో తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలనో తెలియదు, పాటలు ఎట్లా పాడాలనో తెలియదు, ప్రభురాత్రి భోజనం ఎట్లా వేయాలనో తెలియదు. అన్నీ నేను నేర్పిస్తే, నేను స్థాపించిన సంఘాలలో పాస్టర్లుగా ఉంటూ నన్నే పుస్తకం వేస్తారట. ఏమేస్తా పుస్తకం? వేసుకో. గుర్తుకు లేదా నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో? నీకు సువార్త చెప్తున్నప్పుడు ఎవడున్నాడో తెలియదా నీకు? అప్పుడు నేను మంచోన్న అయిపోయినా, ఇప్పుడు చెడ్డోన్న అయిపోయినా. ఎందుకు? ఇప్పుడు నువ్వు చేసే క్రియలు తప్పని చెప్తున్నందుక, నువ్వు చేసేది వర్తమానానికి వ్యతిరేకమని చెప్తున్నందుక, డబ్బుకు పడిపోయావు, స్త్రీకి పడిపోయావు అని చెప్తుంటే నీకు బాధ కలుగుతుందా? నాన్ సెన్స్. బ్రదర్ సిస్టర్, నేను ఒకటి చెప్తాను వినండి. నా జీవితంలో నేను ఎన్ని పోగొట్టుకున్నానో, ఎంత కష్టాలు పడ్డానో, ఎన్ని ఎదుర్కొన్నానో, అదే సమయంలో వర్తమానంలో ఉన్నోళ్ళు నాకు వ్యతిరేకం. ఏమంటారు? నేను దేవుని యొక్క వెలుగు కింద ఉంది చెప్తున్నాను. మార్క్ బ్రదర్ యవనస్తుడు. వచ్చే సంవత్సరం ఇదే టైంకి మార్క్ బ్రదర్ ఖచ్చితంగా పడిపోతాడు. చూడు ప్రవచనాలు. అటు పెంతకోస్తలు వాళ్ళని వదిలిపెట్టినందుకు వాళ్ళు ప్రవచనాలు, మార్కు పని అయిపోయిందని. ఇటు నాతోటి ఉన్న యూత్ మెంబర్స్ నాకు వ్యతిరేకం. జీపీ కిరణ్ వ్యతిరేకమయ్యాడు, దేవచిత్తం వ్యతిరేకమయ్యాడు, అటు 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 అతని పేరేం పేరు కాకిలేటి అబ్రాహం వ్యతిరేకమయ్యాడు, అందరు వ్యతిరేకమయ్యారు. నేను ఒక్కరిని నిలబడ్డాను నర్సంపేట సేవ కోసం, కుప్పాలగుట్ట సేవ కోసం.
నేను ఒక్క నిలబెట్టాను రంగపేట సేవ కోసం, అటు తామర సేవ కోసము, అటు పరకాల సేవ కోసం, అక్కడ వరదల సేవ కోసం. మొదటి నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది అబద్ధం అని ఎవరు చెప్పలేడు, అందుకే యూట్యూబ్లో పెడతాను నేను దీన్ని. చాలామందికి నా సాక్ష్యం తెలవదు, చాలామందికి నా సేవ తెలవదు, చాలామందికి నేను ఎవరో తెలవదు. ఇప్పుడు నన్ను చిత్రీకరిస్తున్నారు తప్పుడోడిగా, కానీ అసలు నేను ఎవరిని, నేను ఏ కుటుంబం నుండి బయటకు వచ్చినా, నేను ఏ విధానంలో బయటకు వచ్చినా, వచ్చిన తర్వాత క్రైస్తవంలో నేను ఏమి ఎదుర్కొన్నా, ఈ సంఘాలు స్థాపించింది ఎవరు, వీళ్ళందరికీ బాప్తిజం ఇచ్చింది ఎవరు, వీళ్ళందరికీ పెళ్లి చేసింది ఎవరు, వీళ్ళందరికీ అభిషేకాలు ఇచ్చింది ఎవరు. అప్పుడు నేను చేసిన పొరపాట్లు అంటే ఇప్పుడు పుస్తకం ప్రింట్ చేస్తారట. మరి అప్పుడు నేను చేసిన పొరపాటు అయితే నన్ను వదిలిపెట్టాలిగా. నా సంఘాలలో ఉంటాను, వదిలిపెట్టి ఇప్పుడు అది తప్పేగా, నేనేగా స్థాపించింది. వదిలిపెట్టు సంఘాన్ని, సేవను వదిలిపెట్టు. నా తప్పైతే, నేను చేసిన తప్పైతే ఇప్పుడు వదిలిపెట్టావు, విడిచిపెట్టి వెళ్ళిపో సంఘాన్ని. సేవ ఇచ్చిన తర్వాత వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ. ఎందుకంటే విశ్వాసులందరూ మార్క్ బ్రదరే కావాలంటానని. నువ్వు తప్ప వాళ్ళు ఎవరు వాక్యం వినరట అంటే నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మనాలను ఒప్పించి తీసుకొచ్చిన వీళ్ళని సేవకులను. సాక్ష్యాలు ఉన్నారు నాకు. వాళ్ళ అమ్మనాలను ఒప్పించి ఒకటే అన్నాను, నీ కొడుకు భవిష్యత్తుకు ఏమన్నా అయితే నేను వరంగల్నే ఉంటా, వచ్చిన గల్లా పట్టుకొని అడగొచ్చు అని చెప్పిన. ఒప్పించి తీసుకొచ్చిన, మళ్ళీ పెట్టిన. పెట్టుడుతోటే మార్ బ్రదర్ని కట్ చేయాలిగా. ఈరోజు నేను నీకు బాప్తిజమం ఇచ్చినాను, నా దగ్గర రావాలన్నట్టు వాళ్ళందరికీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు మీకెవరు బాప్తిజమం ఇచ్చింది? ఈ రోజున మీరెవరి దగ్గర ఉంటారు? అసలు మీ మూలం ఎవరు? మీకు ముందు పునాది ఎవరు వేశారు? అసలు మీకు ఈరోజు విశ్వాసంలో చెప్తాను కదా, నువ్వు నా దగ్గర బాప్సం పొందినావు, నా దగ్గరికే రావాలని. అట్లయితే నేను వరంగల్ బాప్సం ఇచ్చిన వాళ్ళందరూ నా దగ్గర రావాలి ఇప్పుడు, పాస్టర్లతో సహా. అంటారు కావచ్చు, నువ్వు పడిపోయావు, మరి నువ్వేమో నిలబడ్డావా? నా సేవకు ఈపీ బర్నబాస్కి సంబంధం లేదు. నేను ఈపీ బర్నబాస్ సేవను తీసుకోలేదు. నేను ఈపీ బర్నబాస్ సేవ నాకు సంబంధమే లేదు. నేను ఆయన సేవ చేస్తున్నాడో లేదో కూడా నాకు తెలియదు. అప్పుడు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు, డినామినేషన్స్ నుండి మారిన వాళ్ళు, హిందువుల నుండి మారిన వాళ్ళు. వాళ్ళెవ్వరూ ఈపీ బర్నబాస్ దగ్గర బాప్సం పొందుకోలేదు. నేను ఎప్పుడు ఈపీ బర్నబాస్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదు. నేను ఆయన సంఘాన్ని తీసుకోలేదు నేను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారో తెలుసా, నువ్వు మరి ఈపీ బర్నబాస్ దగ్గర బాప్సం పొందుకున్నావు కదా, మరి ఈపీ బర్నబాస్ తోటి ఉండాలి కదా. ఉండాలి, కరెక్టే, కానీ నాకు ఆయనకు సేవకు సంబంధం లేదు. కానీ నీ సేవకు నాకు సంబంధం ఉంది. ఎందుకంటే నీ సేవనిచ్చిందే నేను, నీకు సేవ నేర్పిందే నేను, వర్తమానం ఆయిలు నేర్పిందే నేను, నీకు పెళ్లి చేసిందే నేను, నీకు అభిషేకం ఇచ్చిందే నేను. షిందే గారిని అటు ఐజక్ గారిని పిలిపించి మేము ముగ్గురం కలిసి అభిషేకాలు ఇచ్చాం వీళ్ళకు. బోయజ్ ఉన్నాడు అక్కడ. బోయజ్ చెప్పు బ్రదర్. నేను తీసుకోలేదు అభిషేకము షిందే దగ్గర, నేను ఇచ్చిన. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఈపీ బర్నబాస్ బ్రదర్ యొక్క సేవకు నాకు సంబంధం లేదు. నేను ఆయన సేవలో పుట్టి పెరిగినోని కాదు, నేను ఆయనతో కలిసి సేవలో ఉన్నోని కాదు, ఆయన సంఘానికి అటెండ్ అయినోని కాదు. ఒక్క ఆదివారం కూడా ఆయన చర్చికి వెళ్ళలే. ఎందుకంటే అప్పటికే నేను సేవ చేస్తానా, అప్పటికే నేను సేవకున్నా కదా. తెలవలోను మాట్లాడుతూ ఉంటారు. అడగండి బర్నబాస్ బ్రదర్ని, చెప్తాడు ఆయన. నా సేవకానికి ఏమైనా సంబంధం ఉందేమో అడగండి. అప్పుడున్న ఆదాం బ్రదర్ని, అప్పుడున్న చాలామంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళని అడగండి.
కానీ వీళ్ళ సేవగా నాకు సంబంధం ఉంది. ఎందుకంటే వీళ్ళ సేవ ఇచ్చిందే నేను, వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతే తీసుకొచ్చి మళ్ళీ పెట్టిందే నేను, వీళ్ళకి అభిషేకాలు ఇచ్చిందే నేను, పెళ్ళిళ్ళు చేసిందే నేను. చెప్పమను, మార్క్ పాస్టర్ మా పాస్టర్ అని ఒక్క నోట్లకెళ్ళి రాదు. ఒక్క నోట్లకెళ్ళి మార్క్ పాస్టర్ మా పాస్టర్ అని నన్ను పట్టుకొని మార్క్ అన్న అంటారు వాళ్ళు. నన్ను మార్క్ మళ్ళీ అంటారు సేవకులను నువ్వు అగౌరవిస్తానో, వీడు వాడని మాట్లాడుతానో. మరి నీకు గౌరవం వచ్చా? నీ సంఘం ముందట నన్ను పిలువు మా పాస్టర్ మార్క్ అని. ముందు నువ్వు గౌరవం నేర్చుకోరా బాబు. నీకు బాప్సం ఇచ్చిన పాస్టర్ని మా పాస్టర్ అని చెప్పలేని నువ్వు, నేనే లేకపోతే ఆ రోజు కాకినాడ అబ్రాంతో వెళ్ళిపోయేటోడివి. మళ్ళీ ఏమంటారు తెలుసా, దేవుడు ఆయనను వాడుకున్నాడు. అయితే నిన్ను కూడా దేవుడు వాడుకున్నాడు. విశ్వాసం వదిలిపెట్టు. అంతేగా, ఒక విశ్వాసం నీ దగ్గర నుండి వెళ్ళిపోతుండే ఎందుకు ఆపుతాను? ఆపదు. నువ్వు నేనే బాప్సం ఇచ్చాను ఎందుకంటాను? దేవుడు నేను వాడుకున్నాడేమో, వదిలిపెడాయి. కథలు చెప్పద్దు. నేను నా జీవితంలో ఎన్ని పొందుకున్నాను ఇప్పుడు చెప్పుకుంటూ పోతే రేపటి వరకు ఇదే టైం అయినా సరిపోదు. అన్ని పొందుకున్నా నేను వర్తమానం కొరకు. అన్ని దెబ్బలు తిన్నా, అన్ని గాయాలు పొందుకున్నా, అన్ని అవమానాలు పొందుకున్నా, అంతమందిని ఎదుర్కొన్నా, పెద్ద పెద్ద బిషప్లను ఎదుర్కొన్నా, పెద్ద పెద్ద సంఘాలను ఎదుర్కొన్నా, ఛాలెంజెస్ వాళ్ళు చేసిన సవాళ్ళను ఎదుర్కొన్నా. అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా నేను ఒక్కనే నిలబడ్డా. పాత యూత్లో ఒక్కడు కూడా లేడు ఇప్పుడు వర్తమానంలా, నేను ఒక్కనే ఉన్నా. పాత యూత్లో నేను ఫస్ట్ ప్రారంభమైన మా యూత్ ఏదైతే ఉందో జీపీ కిరణ్, మేమంతా ఆ యూత్లో అందరు ఇప్పుడు పెద్ద పెద్ద బిషప్పులు, వాళ్ళ కింద ఎంతోమంది పాస్టర్లు పనిచేస్తున్నారు. నేను ఒక్కనే ఇంకా చిన్నవాడిగా ఉన్న వాళ్ళ ముందట వర్తమానం కొరకు. వాళ్ళు నన్ను చూస్తే నవ్వుకుంటారు ఇప్పటికీ, పిచ్చోడు వీడని. కానీ నేను పిచ్చోను కాదని నాకు తెలుసు. నేను ఈ వర్తమానం కొరకు ఎన్ని పోగొట్టుకున్నానో నాకు తెలుసు. ఈ వర్తమానం కొరకు ఎంత త్యాగం చేసుకున్నానో నాకు తెలుసు. ఎన్ని ఎదుర్కొన్నానో నాకు తెలుసు. నా సేవ గురించి ఏం తెలుసు వీళ్ళకు? విమర్శించే వాళ్ళకి నేను అడిగే ప్రశ్న, నా సేవ గురించి నీకేం తెలుసు? నా సంఘాన్ని చీల్చడానికి, నా దగ్గర నుండి వీళ్ళందరినీ వేరు చేయడానికి పెద్ద పెద్దలు అనేవాళ్ళు ఆడిన నాటకం, డబ్బు విసిరేసి డబ్బుతో వాళ్ళు చేసిన పనులు మీకేం తెలుసు? నాతో ఉండొద్దని బోధించి ప్రతి నెల పెద్ద ఆయన, ఒక ఆయన నేను పరిచయం చేసిన ఆయన, మళ్ళీ వీళ్ళకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నేను పరిచయం చేసి నేను మీటింగ్లు పెట్టిస్తే నన్ను పక్క జరిపి ఆ పెద్ద ఆయన ఈరోజు వర్తమానంలో బిషప్ అని చెప్పుకుంటున్న ఆయన ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బలపరుస్తూ నన్ను పక్క జరుపుతూ చేశారు. అదేరా బిషప్ చేసే పని? అదేరా ఒక బిషప్, ఒక పెద్దవాడు చేయాల్సిన పని? ఎవరి ద్వారా వచ్చారు నేను ఆ ప్రాంతానికి? వీళ్ళందరికీ పాస్టర్ ఎవరు? వీళ్ళందరిని అభిషేకించింది ఎవరు? వీళ్ళందరికీ సంఘాలు ఇచ్చింది ఎవరు అని ఆలోచించదా పెద్దవాడు? ఇప్పటికీ నాకు వ్యతిరేకి అతన్ని నేను ఈ విషయము జింబాబ్వేలో ఒక బ్రదర్తో పంచుకుంటున్నప్పుడు, నేను పేర్లు చెప్పలేదు అక్కడ, ఇలా జరిగింది నా సేవలు అంటే అతను ఒకటి అన్నాడు, ఆ బిషప్కి దయ్యం పట్టింది అన్నాడు. ఈజ్ నాట్ ఎ కరెక్ట్ బిషప్ అన్నాడు. ఇప్పటికైనా ఛాన్స్ ఏంటో తెలుసా? వీళ్ళందరినీ మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి నాతో సమాధానపరచడం బిషప్ చేయాల్సిన పనులు ఇవి. పెద్దవాళ్ళు ఈ మసీదులో మీ పాస్టర్ ఆయన, మీ పాస్టర్తో ఉండండి అని. వాళ్ళకు ప్లాట్ఫామ్లు కావాలి ఇక్కడ వరంగల్లా. వాళ్ళు వస్తే 10 మంది సేవకులు కనపడాలి అక్కడ వాళ్ళకి సంఘాలు కనపడాలా. మరి మార్బజన్ పిలిస్తే మమ్మల్ని పిలవరు కదా అని అనుకుంటారు వాళ్ళు. అందుకే బ్రిటిష్ వాడు అట వెళ్ళిపోయేటప్పుడట వాని ఆత్మ వదిలిపెట్టిపోయిందట. ఏంటి వాని ఆత్మ తెలుసా? డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు. అదే జరిగింది ఇక్కడ నాకు సేవల. నన్ను విభజించారు, వాళ్ళ దగ్గర నుండి పాలించడం మొదలుపెట్టారు వాళ్ళు. వాళ్ళకు బాప్సం ఇచ్చింది వాళ్ళకు వర్తమానం ఇచ్చింది వాళ్ళకు చదువుకుంటున్నప్పుడు వెళ్ళి వాక్యం చెప్పింది అసలు వాళ్ళకి ఎలా పరిచయం వీళ్ళు? నన్ను పక్కకు పట్టేసి మళ్ళీ ఇంకేంటి దయ్యం పట్టినోడు. మళ్ళీ ఇంకోటి మార్క్ బ్రదరు స్వార్థికుడు, ఆయన పాస్టర్ కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్,
విలియం బ్రహ్మ్ సువార్తి కూడా పాస్టరా. 17 ఏళ్ళు పాస్టర్ పని చేశాడు. సంఘము కట్టేటప్పుడు నాకు దర్శనం వచ్చింది, నేను సువార్తి కూడా అన్నాడు. వర్తమానంలో వేల్లాసన్ బ్రదర్ మొన్నటిదాకా ఇవాంజలిస్ట్ సువార్థికుడు అని చెప్పాడు, 8 ఏళ్ళు సువార్థికుడు అని చెప్పాడు వచ్చినప్పుడు ఇండియాకి. ఇప్పుడు ఆయన పాస్టర్ తెలుసా మీకు? సౌత్ ఆఫ్రికా నుండి వస్తున్న బ్రదర్ రాడ్నీ మునస్వామి సువార్థికుడు అని చెప్పాడు, కానీ ఇప్పుడు ఆయన పాస్టర్ అని తెలుసా మీకు? మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు కూటాలు ఎట్లా పెట్టించుకుంటారు? ఆయన మేము ఎందుకు పిలవండి, ఆయన సువార్థికుడు అని చెప్పి ఇప్పుడు పాస్టర్ అయ్యాడు అందుకే పిలువ. మరి వాళ్ళని ఎందుకు పిలుస్తారా? మీ బిషప్లకు తెలవదా వాళ్ళు ఎవరో? నాటకాలు. నేను ఒకప్పుడు సువార్థికుడను అని అనుకున్నాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన పిలుపు సువార్త కాదు, సంఘాలను స్థాపించేవాడు అపోస్తుడు అని చెప్పాడు ప్రాఫెట్. అందుకే నేను సంఘాలను స్థాపించినప్పుడు షిందే గారు వచ్చి ఏమన్నారంటే, నువ్వు అపోస్తుల యొక్క కాలింగ్లో ఉన్నావు, నేను కూడా అదే కాలింగ్లో ఉన్నాను, అపోస్తులైన వాడు ఒక సంఘానికి కాపరిగా ఉండొచ్చు అన్నాడు. నా కాలింగ్ కూడా అదే అని చెప్పాడు షిందే గారు. ఇదే షిందే గారు మళ్ళీ మార్బర్ యాక్చువల్గా సువార్థికుడు, మేము అతన్ని సువార్థికుడిగా అభిషేకించమన్నారు. మరి 15 ఏళ్ళు పాస్టర్గా ఎట్లా తిరిగినావు నాతోటి? మొన్నటిదాకా 2012 దాకా 2013లో ఈ చర్చను మనము ప్రతిష్ఠించినాం. మరి నేను దీని కాపరని తెలుసు కదా, ఎట్లా వచ్చినావు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతాను ఆ మాట? స్పిరిట్ అర్థం కావట్లేదా? 15 ఏళ్ళు నాతోటి ఉండి నేను పాస్టర్ అని తెలిసి తిప్పి మార్క్ పాస్టర్ అని ఎంతో మందికి పరిచయం చేసి ఎంతోమంది దగ్గర చెప్పి ఈరోజు మేము అసలు పోయిన సంవత్సరం ఒక బహిరంగ కూటంలో, అది కూడా నాకు సంబంధం లేని ప్రాంతంలో, మనకు సంబంధమే లేదు, వరంగల్ కూడా కాదు, అది ఎక్కడో వేరే ప్రాంతంలో నా పేరెత్తి, మరి అందుకే నేను పేరెత్తుతాను ఇక్కడ షిందే బ్రదర్ అని, నా పేరెత్తి మార్క్ బ్రదర్ని యాక్చువల్గా నేను సువార్థికుడిగా అభిషేకించిన. అసలైన అభిషేకం అయ్యలే, నన్ను అభిషేకించింది ఈపీ బర్నబాస్ బ్రదర్. నేను అభిషేకం పొందింది ఎందుకంటే వీళ్ళు వచ్చి నాకు చెప్పారు, బ్రదర్స్ అందరు, ఆదాం బ్రదరు, అప్పుడు ఫిలమోన్ బ్రదరు, ఈ జాన్సన్ వీళ్ళందరూ చెప్పారు నాకు, ఏంటంటే బ్రదర్ మీరు ఇట్లా చేస్తున్నారు బాగానే ఉంది, కానీ మీ సేవ మీదే, కానీ అభిషేకం తీసుకోకుండా చేదు బ్రదర్ అంటే, నేను వెళ్ళి ఈపీ బర్నబాస్ గారితో మాట్లాడి, నేను సేవ చేయడం మీకు ఏమైనా అభ్యంతరమా, మీరు ఇస్తారా అంటే, మీరేగా నాకు బాప్సం ఇచ్చండి, నాకేం అభ్యంతరం లేదు, చేయి మార్క్ అని చెప్పి ఆయన అభిషేకం ఇచ్చాడు నాకు. అప్పుడు జోసెఫ్ కూడా లేడు అక్కడ, అప్పుడు జాన్ పాల్ రాలేదు, ఇంకా అప్పటికి వీళ్ళెవరు రాలేదు. షిందే బ్రదర్ నాకు అభిషేకం అయ్యలేదు, నేనే షిందే బ్రదర్ని ఐజా బ్రదర్ని పిలిపించి వీళ్ళందరికి అభిషేకాలు నేను చేతులు పెట్టి నేను ఇచ్చిన, అక్కడ ఇంకా ఫోటోలు ఉన్నాయి అవి అని చెప్తున్నాడట అక్కడ పెద్ద ఆయన. మార్కుకు నేను సువార్థికుడని అభిషేకించిన. మరి 15 ఏళ్ళు ఫస్ట్ నువ్వు అభిషేకించలే, అబద్ధం, పచ్చి అబద్ధం. సెకండ్ థింగ్, 15 ఏళ్ళు నువ్వు నాతో ఉన్నావు, పాస్టర్ ఉన్నావా సువార్థికుడు ఉన్నావా? మీ పాస్టర్ అనే ఆదివారం అక్కడ 2010లో అక్కడ నర్సంపేటలో చర్చ్ ప్రతిష్ఠిస్తున్నప్పుడు మీ పాస్టర్ అని పిలిచాడా లేదా? అక్కడ వీడియోలు ఉన్నాయా లేవా? వీళ్ళ అభిషేకాలు అర్థమవుతానే, ప్లాట్ఫామ్లు కావాలా వీళ్ళకు, వేదికలు. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ అండ్ రూల్, విభజించి పరిపాలించు. అదే నాకు ఇక్కడ చేసింది సేవల. వీళ్ళకి నిజంగా దేవుని పరలోకం పోవాలనుకుంటే ఇప్పటికైనా పశ్చాత్తాపడాలి వీళ్ళు. ఈ పెద్దవాళ్ళు అనే వాళ్ళందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొంది వాళ్ళు వచ్చి వీళ్ళని సరి చేయాలా. వీళ్ళను మీ పాస్టర్ మార్క్ పాస్టర్ అని చెప్పాలా మీకు. నేను స్థాపించిన సంఘాలన్నీ వీళ్ళందరికీ ఇస్తున్నప్పుడు నేను ఒక్క సంఘం కూడా ఎందుకు మొదలుపెట్టలో తెలుసా వాళ్ళకి తెలుసు. నేను పులిపిరి దగ్గర నుండి చెప్తాను. నేను హనంకొండలో కాజిపేటలో సువార్త లేదు, నేను అక్కడ మొదలు పెడతా, మీరు నాకు సహకరించాలి, మీ దశమ భాగాలు నాకు ఇవ్వాలి. ఒప్పుకుంటారంటే ఒప్పుకుంటాం. అలాగే మనం అందరం కలిసి చేద్దాం. అభిషేకించిన మరుసటి వారమున కుప్పాలగుట్ట చర్చిలో ఉన్న కానుక డబ్బకు అప్పటి వరకు అది నా చేతిలో ఉండే, దాన్ని తాళం వేసుకొని పోవడం మొదలుపెట్టింది దాని పాస్టర్. చుట్టూన్న బ్రదర్స్ అడిగారు, మార్క్ బ్రదర్ ఏం తినాలని నువ్వు తాళం వేస్తానావంటే కూడా, ఇది నా చర్చు, కానుకలు నేను ఖర్చు పెట్టాను, నేను
వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను. పోయి ఇక్కడ ఉన్న కీర్తినగర్లో ఒక రూమ్ తీసుకొని ఉండడం మొదలుపెట్టిన నేను. ఎవరో తెలుసరా ఇవన్నీ? ఎవరు ఎదుర్కొన్నారు ఈ బాధలన్నీ? అన్ని సంఘాలు ఇచ్చేసాను, ఒక్క సంఘం కూడా ఉంచుకోకుండా. అసలు ఎందరో అన్నారు, నువ్వు రంక్షేపెడితే ఉంచుకో, నువ్వు ఈ కుప్పాలు గుర్తది ఉంచుకో, మిగతాదన్నీ పల్లెటూరులో అన్నీ వీళ్ళకి ఇచ్చే అంటే, లేదు బ్రదర్, అనంకొండ కాజిపేటలో కూడా లేదు, సువార్త లేదు, వర్తమానం లేదు, అది టార్గెట్ చేసుకున్నా నేను. అక్కడ మొదలు పెడతా, వీళ్ళందరూ నాకు సహకరిస్తారు, వీళ్ళందరూ నాకు వస్తారు, వీళ్ళందరూ నన్ను బలపరుస్తారు, నేను వాళ్ళని బలపరుస్తాను, వాళ్ళు ఏమట్లా చేయరు అని అంటే, లేదు బ్రదర్ నువ్వు అట్లా చేయకని కొంతమంది చెప్పాను. నేను పేర్లు చెప్పాను, వాళ్ళు చెప్పారు నాకు ఫస్టే. కానీ నేను అన్నాను, నేను నమ్మాను, నేను గుడ్డిగా నమ్మాను. లేదు బ్రదర్ అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు నా దగ్గర 4 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళకి అన్నీ నేనే ఇప్పించిన, ట్రైనింగ్ ఇచ్చిందే నేను, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని అడితే మరుసటి వారం నుండే చూపించారు వాళ్ళు అసలు రూకు వాళ్ళు. కానీ నాకు ఒకటి ఎట్లుంటుందో తెలుసా? ఒకటి ఇచ్చిన తర్వాత వెనకకి తీసుకోను నేను. దట్స్ మై నేచర్. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు నన్ను వేరు చేస్తానని తెలిసి నా విశ్వాసాలు వచ్చి నా దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారు, మార్క్ బ్రదరు, నువ్వు అంటే చెప్పి ఇప్పుడు మేము వెళ్ళగొడతాం చర్చిలో నుండి. నేను పులిపిడి దగ్గర సాక్ష్యం ఉండి చెప్తానని. అంటే చెప్పు, నేను వెళ్ళగొడతాం ఇప్పుడు అతన్ని, నిన్ను ఇట్లా చేసినందుకు. అంటే నేను అన్నాను, చూడు బ్రదర్, దేవుని చిత్తంలో ఏముందో నాకు తెలియదు కానీ, దేవుని ప్రణాళికలు ఏముందో నాకు తెలియదు కానీ, నేను ఒక్కసారి ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకోవడం నాకు అలవాట్లేదు బ్రదర్. లెట్ ఇట్ బి, చేయని. మీరు అతనితో ఉండండి బ్రదర్, అలా అనకండి, మీరు అలా చేయకండి, మీరు వెళ్ళండి అని బలపరిచిన. అది వీళ్ళకి తెలుసా? అప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి తెలుసా? అక్కడ ఉన్న విశ్వాసాలు వచ్చి నేను బలపరుస్తున్న సంగతి తెలుసా? పోండి వాళ్ళని చేయండి అని. నేను వెళ్ళిపోదాం అనుకున్న వరంగల్ జిల్లాను వదిలిపెట్టి కరీంనగర్కి వెళ్ళిపోయినా నేను ఆల్రెడీ. అది ఎవరికి తెలియదు ఆ విషయం, నేమియా బ్రదర్ తప్ప. నేను నేమియా బ్రదర్ తప్ప, ఆయనకు ఒక్కడికే తెలుసు అప్పుడు నాతో ఉన్నది ఆయన ఒక్కడే. అప్పుడు వెళ్ళి కరీంనగర్ తిరిగాను, అక్కడ మొదలు పెడదాం సేవ అని. కానీ పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపణ ఇస్తలేడు. ఇవన్నీ నేను చేస్తున్న సమయంలో దేవుడు అప్పుడు తెరిచాడు మార్గాలు వేరే జిల్లాలలో వాక్యం చెప్పడానికి. వేరే పాస్టర్స్, హైదరాబాద్ నుండి కొంతమంది పాస్టర్లు, అలానే తిరుపతి నుండి ఒక అతను నాకు ఫోన్ చేసి, ఇప్పుడు నేనేం చేశానో తెలుసా? మళ్ళీ తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే తినడానికి భోజనం లేదు. సంఘాలు ఇచ్చినాక, సంఘాలను ఇచ్చేసిన తర్వాత తినడానికి భోజనం లేదు నాకు. ఒక్కడు కూడా తన దశమ భాగంలోని దశమ భాగం తెచ్చి ఇవ్వలేదు నాకు. ఇచ్చారా అడుగో. ఈరోజు విశ్వాసులు అంటారు, మేము ఈ పాస్టర్ కదా, మీరు నాకు దశమభాగాలు ఇవ్వాలా. అవునా? మరి మీ పాస్టర్కి ఎందుకు ఇవ్వలే? మీరు ఎందుకు ఇస్తలేరు ఇప్పటికీ? వాదించాలనుకుంటే, తవ్వాలనుకుంటే చాలా తవ్వచ్చు. కానీ అవన్నీ వద్దు, పోనీలే అని నేను వదిలిపెట్టి నా పనేదో నేను చేసుకుంటూ పోతున్నా. 2 సార్లు 0 అయినా నేను. ఫస్ట్ టైం హిందుత్వం వదిలిపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ లేపాడు. సెకండ్ టైం డినామినేషన్స్ని వదిలిపెట్టి వర్తమానం నమ్మినప్పుడు దేవుడు మళ్ళీ లేపాడు. థర్డ్ టైం వర్తమానంలో సంఘాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ 0 అయినా. ఏమీ లేదు, నాకు సేవ లేదు, ఎవరు పిలిచేటోళ్ళు లేరు. ఆదివారం మా ఇంట్లో ఉంటానా నేను, ఖాళీగా ప్రార్థన చేసుకుంటా రూమ్లో, నవీన్ టాకీస్ వెనకాల. పిలిచేవాళ్ళు లేరు, ఖాళీగా. ఆ టైంలో దేవుడు హనంకొండలో మళ్ళీ నేను ఏదైతే కోరుకున్నా అక్కడ మొదలైంది గోపాల్పురంలో. దాన్ని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దయ్యాలు ఎత్తుకుపోయినాయి, సైతాన్లు ఎత్తుకుపోయినాయి. 50 మంది దాకా నేను బాప్సం ఇచ్చాను బ్యాప్టిస్ట్ నుండి బయటికి తీసుకొచ్చి. మళ్ళీ దానికి వీళ్ళే రాజకీయం చేసి నా దగ్గర నుండి లాక్కున్నారు. అయినా బాధపడలే, వదిలిపెట్టేసిన. నరసంపేట చర్చ్ ఎవరికైతే అప్పచెప్పానో అతను చెప్పా పెట్టకుండా ముందొకతనికి అప్పచెప్పిన. అతను 6 నెలలకు ఒకసారి పోతుంటే వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు మాకు అసలు వస్తలేడు అతను, ఏంటి పరిస్థితి అంటే మాట్లాడి మళ్ళీ అక్కడ రూమ్ సెట్ చేసి అతను మళ్ళీ రూమ్లో పెడితే రూమ్లో ఉండకుండా మళ్ళీ ఇంటి దగ్గరనే ఉంటుంటే వాళ్ళు ఇక భరించలేక
అతను మాకు గృహకుడికలు లేవు, ఉపవాస ప్రార్థన లేవు, రోగం వస్తే ప్రార్థన చేసేటోళ్ళు లేడు, కష్టాలు వస్తే ప్రార్థన చేసేటోళ్ళు లేడు, నెలకొకసారి వస్తే ఎట్లా మాకు అంటే అప్పుడు పిలిచి ఏంది బ్రదర్ అంటే అట్లా కాదు ఇట్లా కాదంటే 6 నెలల నుండి నువ్వు ఎందుకు పోతలేవు, ఎందుకు చేస్తలేవు అంటే అతనేదో కథ చెప్పాడు. చెప్పుడుతో వాళ్ళు అన్నారు మా కొత్త పాస్టర్ గారు అతను నువ్వే రావాలని అంటే మళ్ళీ నేనే వెళ్తున్నాను, మళ్ళీ ఇంకొకరిని వచ్చి నాకు సేవ కావాలని నాకు అది కావాలని నాతో పాటు ఉన్నాడే అడిగితే మళ్ళీ అతనికి అప్పచెప్తే అతను ఓ సంవత్సరం 2 సంవత్సరాలు చేసి అతను చెప్పబెట్టకుండా చేయకుండా అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ నరసంపేటకి నేనే వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు ఏమని చెప్తారో తెలుసా, నరసంపేట సంఘానట నేను పాస్టర్కి ఇచ్చి లాక్కున్నానట. రమ్మనరా నరసంపేట సంఘస్తున్నాడు, బండారు పెట్టాడు ఒక్కరు చాలు, మొత్తం ఒక్కొక్కరిని చిట్టా బయట పెట్టడానికి రమ్మను. 2 సేవకులను పెడితే 2 సేవకులు సంఘాన్ని వదిలిపెట్టి పారిపోయారు. సంఘాన్ని నడపలే వాళ్ళు. లాస్ట్కు నేనే తీసుకోవాల్సి వచ్చింది దాన్ని. అదే టైంలో నాకు మ్యారేజ్ అయింది, అదే టైంలో నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత నేను ఆంధ్రాకి రమ్మని, అప్పుడు నాకు ఆంధ్రాలో చాలా జరుగుతున్న మీటింగ్లు, నాకు ఆంధ్రాకి రమ్మని వాళ్ళు ఒకటే నన్ను పిలుస్తూ ఉన్నారు, నువ్వు ఇక్కడికే వచ్చి సెటిల్ కావచ్చు కదా, ఇక్కడే సంఘం మొదలుపెట్టవచ్చు కదా అని. అక్కడ రాజమండ్రి తర్వాత కాకినాడలో మొదలుపెట్టమని వాళ్ళు ఎంబడబడుతున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది. నేను ప్రార్థిస్తే దేవుడు అన్నాడు నువ్వు నర్సంపేట సంఘాన్నే చూసుకోవాలి, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, సేవకు వెళ్ళి బలపరచనుడితోటే. నేను వెళ్ళేటోన్ని ఆగిన, లేకపోతే ఈ పాడికి నాకు అక్కడ 1000 మంది విశ్వాసులు ఉన్నాను, 1000 మంది విశ్వాసులు ఉన్నాను. వెళ్ళే వాడిని ఆగిన నేను. 1S నుండి మారిన వాళ్ళు ఎవ్వరూ లేరు అప్పుడు నేను వెళ్తున్నప్పుడు. 1999 గురించి చెప్తాను నేను. ఇది 1999 2000 సంవత్సరంలో చెప్తాను నేను. 2000 సంవత్సరంలో జరిగిన విషయాలు ఇవన్నీ. 2000 సంవత్సరంలో నా భార్య ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఆమె 2001లో మరి ఆమె ప్రసవించింది విలియంని, పెద్ద కొడుకుని, ఇక్కడే వరంగల్లోనే. ఆ తర్వాత వాళ్ళ అమ్మ 3 నెలలు మేము ఉంచుకొని పంపుతామని తీసుకెళ్ళినప్పుడు నా భార్యకు కూడా తెలియదు నేను వరంగల్ వదిలిపెట్టి నర్సంపేట సంగతి. ఎందుకంటే దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు నువ్వు నర్సంపేటలోనే రావాలి, నర్సంపేటలో నువ్వు చెయ్యాలి అని. అయితే నర్సంపేటలో చేయాలంటే నేను ఇక్కడ ఉంటే కుదరదని నేను అనుకొని నర్సంపేటని డెవలప్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ దేవుడు చెప్పలేదు నర్సంపేటకి వెళ్ళామని, కానీ నర్సంపేటని వదిలిపెట్టొద్దు అన్నాడు దేవుడు. నేను వదిలిపెట్టవద్దాం అనుకున్నా, ఎవరికైనా అప్పచెప్పేద్దాం అనుకున్నా, ఆంధ్రాకి వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు ఎవరు ఇంకా 1Sలో ఎవరు మారలేదు. వాళ్ళు పాస్టర్ అరుణ్ కుమార్ గారు, పాస్టర్ పీటర్ గారు, పాస్టర్ తిలక్ అబ్రామ్ గారు, వీళ్ళందరూ మొన్న వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు అవుతాను వాళ్ళు వచ్చి. నేను మాట్లాడుతుంది 99 గురించి మాట్లాడతాను. 1999 2000 సంవత్సరంలోనే నేను అక్కడ వర్తమానాలు చెప్తాను. నేను అక్కడ సువార్త చెప్తున్నా, నేను అక్కడ 1Sలకు బాప్తిస్మాలు ఇస్తున్నా. ఏం తెలుసు వీళ్ళకి సేవ గురించి, నా సేవ గురించి. నన్ను రమ్మన్నా కూడా నేను ప్రార్థించినప్పుడు దేవుడు వద్దన్నాడని ఆగిపోయినా. నర్సంపేటకి నా భార్య కూడా నేను వెళ్తున్న సంగతి, ఎందుకంటే దాన్ని డెవలప్ చేసి మళ్ళీ వరంగల్కి వస్తానని. ఆ విషయం నేను నర్సంపేటలో కూడా ఎన్నోసార్లు చెప్పిన. నేను ఇది డెవలప్ అవ్వడానికి వచ్చాను, ఇది అభివృద్ధి చెందిన తర్వాత, ఇక్కడ చర్చ్ కట్టిన తర్వాత నేను వరంగల్కి వెళ్ళిపోతాను, నేను జస్ట్ ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తే కుదరట్లేదని నేను వచ్చాను అని చెప్పి నేను వెళ్ళాను. ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతోమంది వరంగల్లో రక్షించబడ్డారు. వాళ్ళందరూ రెగ్యులర్గా నా దగ్గరకు వస్తున్నారు. అప్పుడు నేను ఇక మళ్ళీ తిరిగి వరంగల్లో మొదలు పెట్టాలని 2007లో డిసెంబర్లో, అది అక్కడ పాత షటర్లో నేను మొదలుపెట్టాను 15-20 మందితో. అప్పుడు విమర్శనే, మా పక్కనే మొదలుపెట్టాడు, మా సంఘాలను చీల్చడానికి. ఎవరున్నారు ఇక్కడ వాళ్ళ సంఘములు? 10 ఏళ్ళు అవుతుంది. ఎవరున్నారు ఇక్కడ వాళ్ళ సంఘములు? ఎవరు లేరు. ఎవరిని నేను చీల్చలేదు. మళ్ళీ అట్లా ప్రచారం నా మీద. ఈరోజు 10 ఏళ్ళు అవుతుంది నేను ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టి. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను పడ్డ కష్టాలు, నేను చేసుకున్న త్యాగాలు, నేను ఎదులు పెట్టుకున్న ఎన్నో ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎంతో తిరుగుబాటుతనం ఎదుర్కొన్నా, ఒంటరిగా ఉండి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. వర్తమానం కొరకు ఒంటరిగా ఉన్న, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ రోజు దేవుడే గనక లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈ సాక్ష్యం చెప్పేవాని కాదు. దేవుడే గనక లేకపోతే
నేను ఇక్కడ సాక్ష్యం చెప్పేవాడినే కాదు. నేను తయారు చేసిన యూత్ వాళ్ళు, నేను తయారు చేసిన సేవకులు వాళ్ళు, నా ద్వారా వాళ్ళు వచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు నన్ను అంగీకరించారు. చేయకుంటాను పర్వాలేదు. నా దేవుడు ఇప్పటివరకు నన్ను 3 సార్లు జీరోగా మారిన 3 సార్లు పైకి లేపాడు ఆయన. ఈరోజు ఎంతగా అంటే నేను అంతర్జాతీయంగా వెళ్ళి సువార్త చెప్పే అంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. అంతర్జాతీయంగా నేను సాక్ష్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. నేను 17 సంవత్సరాలు పాస్టర్ షిందే గారితో ఉన్నా. నేను ఏ ఒక్కరోజు ఆఫ్రికా ఖండంలోకి వెళ్ళలేదు. ఏ ఒక్కరోజు నేను ఆయన అడగలేదు నన్ను తీసుకెళ్ళవా అని. కానీ ఈరోజు దేవుడు నన్ను నడిపించాడు అక్కడికి. ఇది ఇంకా రాబోయే దినాల్లో దేవుడు నన్ను నడపబోతున్నాడు. అనేక ప్రాంతాలకు నేను వెళ్ళబోతున్నాను. ఇవన్నీ నన్ను ఏం చేయలేవు. ఈ చుట్టూన్న తాటాకు చప్పులు ఏవి నన్ను ఏం చేయలేవు. నా సాక్ష్యం తెలవనోళ్లకు నేను క్లుప్తంగా కొన్నే చెప్తానా. ఎవరికైనా వివరణ కావాలంటే ఒక రోజంతా టైం తీసుకొని రండి నా దగ్గరికి. అన్నీ జ్ఞాపకం చేసుకుంటే చెప్తా. ఏం జరిగినాయో చెప్తా, ఎలా ఎదుర్కొన్నానో చెప్తా, ఎన్ని బాధలు పడ్డానో చెప్తా, ఈ వర్తమానం కోసం ఎన్ని కష్టాలు పడ్డానో చెప్తా, సంఘాలను స్థాపించడానికి నేను ఎన్ని బాధలు పడ్డానో చెప్పా, సంస్థలను ఎట్లా ఎదుర్కొన్నానో చెప్తా. కుప్పాలగుట్ట కోసం బ్యాప్టిస్టుని ఎదుర్కొన్నాను, ఇక్కడ బ్యాప్టిస్ట్ సిబిసి చర్చ్ని. రంగంపేట కోసము నేను అక్కడ రంగంపేట బ్యాప్టిస్ట్ని ఎదుర్కొన్నాను. నర్సంపేట కోసము నేను అక్కడ చాలామందికి ఎదుర్కోవాల్సి వచ్చింది. సీను అతని గుంపును, అలానే కాకిలేటి అబ్రాము విల్సన్ వాళ్ళ గుంపును, అలానే ఆదాము గుంపును అందరిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను సంఘాలను నేను అంత ఈజీగా కట్టలేదు. ప్రసవ వేదన పడ్డ నేను, ఒంటరిగా నిలబడి పోరాడిన నేను. మొండి విశ్వాసం. నన్ను చాలామంది ఏమన్నటోళ్ళంటే వీడు మహా మొండోడు. అవును, ప్రవక్త అన్నాడు. ఏమన్నాడు? దేవుడికి కావాల్సిందే మొండి విశ్వాసులు కావాలా, వాక్యాన్ని అలా మొండిగా నమ్మేవాడు కావాలా. నేను ఎన్నో వదిలిపెట్టుకున్నానో తెలుసా? ఈరోజు నా స్నేహితులు అమెరికాలో ఉండి కోట్లు సంపాదిస్తున్నారు. నేను ట్యూషన్ చెప్తే పాస్ అయిన వాళ్ళు. నా జీవితంలో నేను దాన్ని వదిలిపెట్టుకున్నాను. నా లక్ష్యమే అది ఉండే. వదిలిపెట్టుకున్నాను నేను దేవుని కోసం. నా బంధువులు నాకు ఫోన్ కూడా చేయరు ఇప్పుడు. ఏం జరిగినా, ఎవరైనా చచ్చిపోయినా ఫోన్ చేయరు, ఎవరైనా ఏదైనా అయినా ఫోన్ చేయరు. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళకి చెప్తారు. వాళ్ళు వాడికి చెప్పు, రమ్మని చెప్పు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. నా ఫోన్ నెంబర్ తెలియదా? తెలుసు. నాకు భార్య ఉంది, పిల్లలు ఉంది తెలియదా? తెలుసు. నేను మా అమ్మ వాళ్ళతో ఉంటలేని సంగతి తెలియదా? తెలుసు. కానీ వాడికి చెప్పు. కొంతమందికి అయితే అసలు నేను ఉన్నానా సంగతి కూడా తెలియదు, దూరం చుట్టాలకు. మొన్న ఆ మధ్యలో పెళ్ళికి వెళ్తే, పెళ్ళికి నేను వెళ్ళలేదు, మేము మీటింగ్కి వెళ్తామంటే అక్కడే పెళ్ళంటే మా సొంత వదిన వాళ్ళ తమ్ముంది పెళ్ళంటే ఆ తొర్రూరులో దగ్గర సొంత మా వాళ్ళ సొంత మా వదిన, మా అన్న భార్య వాళ్ళ తమ్ముంది పెళ్ళైంది తొర్రూరులో. వెళ్తూ ఉంటే, అరే నువ్వు ఎట్లా వెళ్తానో కదరా, కలిసిపోతే బాగుంటుంది, లేకపోతే వదిన కదారా అంటే నేను పోయి ఆగిన. పోతే అక్కడ ఎవరెవరో నాకు తెలియదు, అంత మా బంధువులే కానీ ఎవరెవరో నాకు తెలియదు. మా అమ్మ ఇగో నా చిన్న కొడుకని 40 ఏళ్ళు వచ్చిన నన్ను పరిచయం చేస్తుంది. నీకు ఇద్దరే కొడుకులు అనుకుంటాను కదా అని ఇంకొకరు అంటాడు. ముగ్గురా అని అడుగుతాను. ఇగో ఈమె నా కోడలను పరిచయం చేస్తాను. 40 ఏళ్ళకు పెళ్ళైన 18 ఏళ్ళకు మా బంధువులకు. వాట్ ఈస్ దిస్? ఏం వదిలిపెట్టుకున్నా నేను? ఎంత కోల్పోయినా నేను? ఎన్ని వదిలిపెట్టుకున్నా నేను క్రీస్తు కోసం, వర్తమానం కోసం? ఎన్ని విషయాలను వదిలిపెట్టుకున్నా నేను? ఇవన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు వర్తమానంలో ఉంటే వీళ్ళు ఏం పోగొట్టుకున్నారు నాకు చెప్పమను. వీళ్ళు ఉద్యోగాలు చేసినంత సంపాదించేటోళ్ళు కాదు. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినంత సంపాదించేటోళ్ళు కాదు. అంత పేరు వచ్చేది కాదు వాళ్ళకు. ఏం పోగొట్టుకున్నారు వీళ్ళు? నేను పోగొట్టుకున్న పలాంది నువ్వు చెప్పు. ఈరోజు నన్ను విమర్శించేటోళ్ళకి అందరికీ నేను ఒకటే చెప్తాను ఈ సాక్ష్యంలా, నన్ను విమర్శించే ముందు నేను ఎవరో తెలుసుకో, నా సాక్ష్యం ఏందో తెలుసుకో, నా సేవ ఏందో తెలుసుకో. నా గురించి ఆలోచించే ముందు నువ్వు అది తెలుసుకొని మాట్లాడు. లేకపోతే తీర్పు రోజున నన్ను బట్టి నువ్వు నరకంలో ఉంటావు.
నా గూర్చి నువ్వు ఏది చెప్పుకోవాలనుకున్నా నన్ను బట్టి నువ్వు నరకంలో ఉంటావు. సంఘాలను చీల్చి సంఘాన్ని పెట్టినోని కాదు నేను. వాళ్ళలాగా నాకు ఈ ఊర్లో సంఘం ఉంది, ఆ ఊర్లో సంఘం ఉంది, అంతా చీల్చిన సంఘాలేనే. నేను సంఘాలను చీల్చి సంఘాన్ని పెట్టినోని కాదు నేను. డినామినేషన్స్ని ఎదుర్కొని సంఘాన్ని పెట్టినోని నేను. హిందుత్వాన్ని, క్రైస్తత్వాన్ని అన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది నేను. ప్రతీది పడాల్సి వచ్చింది నేను. నా వివాహానికి ఓ పాస్టర్ వచ్చి అంటాడు, ఇది నిలబడతాడంటావా? ఏంటా మెసేజ్ పాస్టర్, ఇది నిలబడతాంటావా ఈ వివాహం? నన్ను నా వివాహానికి ఓ పాస్టర్ ఏంటా మెసేజ్ పాస్టర్ వచ్చి 18 అయితే నిలబడే ఉన్నాడు రా అని చెప్తాను వానికి. దేవుడు జతపరిచిన వాడిని ఏ మానవుడు వేరు చేయలేడు, ఎవడు ఆపలేడు దాన్ని. టుడే ఐఎమ్ హియర్, ఇక్కడ ఉన్నా నేను. ఎవరి సాయం లేకుండా పైకి లేచిన నేను. వాళ్ళన్నా వాళ్ళు వీళ్ళ సాయం తీసుకొని పైకి వచ్చిన వాళ్ళు. మొదటిగా నా సాయం, తర్వాత బిషప్ల సాయం. కానీ నేను ఎవరి సాయం లేకుండా దేవుడు నన్ను పైకి లేపాడు ఆయన. ఆ బిషప్లే లేకపోతే వాళ్ళకి సేవరే లేదు. కానీ నాకు అసలు బిషప్ల సాయం లేకుండానే నాకు సేవ ఉన్నది ఇక్కడ. ఛాలెంజ్, సవాలు. బిషప్ల సాయం లేకుండా నేను సేవ చేశాను, దేవుడు నన్ను లేపాడు. అదే వాళ్ళకి బిషప్ లేకపోతే సేవనే లేదు. నా సాయం లేకుండా ప్రస్తుతం సేవనే లేదు వాళ్ళకు.